సో అందరికీ జై భీమ్. ఇప్పుడిప్పుడే జాయిన్ అవుతున్నారు మన వాళ్ళందరూ. సో ఇక్కడ గమనించండి ఒకసారి, ఈరోజు డేట్ వచ్చేసి 27వ తారీఖు. మార్కెట్ గ్యాప్ డౌన్ అయింది. ఇదిగోండి గ్యాప్ డౌన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, గ్యాప్ డౌన్ అయింది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను. యాక్చువల్గా నిన్న క్లోజ్ ఇక్కడ, ఇదిగోండి నిన్న క్లోజ్ ఇక్కడ అయింది. కానీ నిన్న క్లోజ్ అయింది అక్కడ కాకుండా ఇక్కడ గ్యాప్ డౌన్ అయింది. ఇక్కడ వరకు ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడ ఓపెన్ అయింది ఈరోజు. ఇక్కడ ఓపెన్ అయింది. ఇక్కడ ఓపెన్ అవ్వటం అంటే ఆల్మోస్ట్ ఆల్ 37,000 దగ్గర ఓపెన్ అయింది. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఎంత పెరిగిందంటే 37,000 నుంచి 38,110. అంటే ఇది ఎంత దగ్గర 37,000 నుంచి 38,110 అంటే 1,100 పాయింట్లు పెరిగింది మార్కెట్. దీన్ని గనక క్యాప్చర్ చేస్తే మీరు ఒక లాట్ అంటే 25 రూపీస్ లాట్ అంటే 25 షేర్స్ ఉంటాయి. ఈ 25 షేర్స్ని గనక మీరు పర్చేజ్ చేస్తే ఈ 25 షేర్స్ స్టార్టింగ్లో ఒక 200 రూపాయలు ఎంత ఉంది షేర్ వాల్యూ, లేకపోతే 100 రూపాయలు 150 రూపాయలు ఉంది, 200 రూపీస్ అనుకోండి. అంటే ఒక 5,000 రూపీస్ కనుక ఇన్వెస్ట్ చేస్తే మీకు పక్కా ట్రేడింగ్ పర్ఫెక్ట్గా ఇక్కడ 5,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఈరోజు మీకు 20 ఎన్ని వచ్చాయంటే 25 ఇంటూ, నిజంగా బాగా ట్రేడింగ్ నేర్చుకుంటే టెన్షన్ పడకుండా ఉంటే 25 ఇంటూ 1,100 అంటే ఎంత? 25 ఇంటూ 1,100 ఎంత చెప్పండి? హలో, 25 ఇంటూ 1,100 ఎంత? 25 ఇంటూ 1000 ఎంత చెప్పండి? 27,500 సార్ టోటల్. సో సుమారు 25,000 రూపాయలు మీకు రావటానికి అవకాశం ఉంది. వచ్చింది, పొద్దునోళ్ళు కూడా ఉన్నారు. నేను ఒక 10,000 రూపాయలు సంపాదించా అంతే. నేను ఒక 10,000 రూపాయలు అంటే నేను 50% సక్సెస్ అయ్యా. అంటే యాక్చువల్గా నేను డ్యూటీలో ఉండటం వల్ల అదొక ఇదైంది. ఫస్ట్లోనే నేను కొంచెం ఇచ్చేసాను. వచ్చిన తర్వాత ఈ ఏరియాలో కొంచెం నాకు పడిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఆల్మోస్ట్ ఈ టైంలో అరౌండ్ 2 o'clock ఆ ప్రాంతంలో నేను డ్యూటీకి వెళ్ళాను. ఇక్కడ ఈ ఏరియాలో డ్యూటీకి వెళ్ళాను. డ్యూటీకి వెళ్తూ సుబ్బారావు గారికి కూడా చెప్పాను. సుబ్బారావు గారు ఇక ఈరోజు కొంచెం ఫ్లక్చువేషన్ ఎక్కువ ఉంటుంది, చేయకండి అని చెప్పాను. సో గమనించండి ఒకసారి, ఇది చూస్తే చాలా ఈజీగా ఉంటుంది. కానీ నేను దగ్గర 8 నెలల నుంచి నేర్చుకుంటున్నా. 8 మంత్స్ నుంచి 8 మంత్స్ నుంచి నేర్చుకుంటున్నా. 8 మంత్స్ నుంచి నేర్చుకుంటే నాకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత నా ఫ్యామిలీ మెంబర్స్కి, నాకు సంబంధించిన పీపుల్కి, అలాగే ఈ ఉద్యమంలో నాతో సహకారంగా పనిచేస్తున్న వాళ్ళందరికీ ఫస్ట్ చెప్పడం మొదలెట్టాను. ఆ తర్వాత ఒక 100 మందిని సిన్సియర్గా పనిచేసే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి నేర్పి, వాళ్ళ ద్వారా ఇంకొక 100 మందికి నేర్పి మన జాతిని ఆర్థికంగా స్వాతంత్రం తీసుకురావడం కోసం నా ప్రయత్నం నేను చేస్తున్నా. ఎట్ ద సేమ్ టైం 100 మంది నాతో ఉద్యమంలో నిజాయితీగా పనిచేసే వాళ్ళు 100 మంది రోజుకి ఒక 5,000 రూపాయలు సంపాదిస్తే వాళ్ళు నాతో కలిసి జాతి కోసం నిరంతరం పనిచేసే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో నేను వాళ్ళకి ఫ్రీగా చెబుతున్నా. ఇదే నేను చెప్పే కోర్స్ ఏదైతే ఉందో అది దగ్గర మీకు 70,000-80,000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. 70,000-80,000 రూపాయలు. లేదు, ఒక నెల రోజులు చెబితే మీ దగ్గర 10,000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. కావాలంటే మీరు బయటికి వెళ్ళి ఫ్రీ డబ్బులు కట్టుకుని నేర్చుకోండి. నా దగ్గర నేర్చుకునే వాళ్ళు రూపాయి కూడా నాకు ఇవ్వవసరంలా. అయితే మీరు జాతికి నా కోసం చేయాల్సింది ఏంటంటే, దళితవాడ పంచాయతీ సాధన కోసం, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచనని ప్రచారం చేయటం కోసం గ్రామ సభలో మీకు వచ్చిన డబ్బుల్లో ఒక 10% కేటాయించి పెట్టాలి. 1. 2, మీరు తీసుకుంటున్న ఎక్కడెక్కడో తీసుకుంటారు, ఎవరి దగ్గర అకౌంట్ తీసుకుంటారు. అలా కాకుండా మేము ఇచ్చిన లింక్ ద్వారా తీసుకుంటే ఆ విధంగా మీరు కూడా కొంత సహాయం చేసిన అవుతారు. 20 రూపాయల దగ్గర ఒక 3 రూపాయలు, 4 రూపాయలు, 2 రూపాయలు మీ తరపున మన జాతి అకౌంట్కి పడుతుంది. దానివల్ల ఒక మీటింగ్ పెట్టడానికి, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎవరెవరైతే ఒక మనిషికి 4-5 అకౌంట్లు ఉన్నా ప్రాబ్లం లేదు, ఆల్రెడీ వేరే అకౌంట్ ఉన్న వాళ్ళు దాంతో ట్రేడింగ్ ఆపేసి
మేమిచ్చిన లింక్ ద్వారా, నేనిచ్చిన లింక్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేయండి. ఇండైరెక్ట్‌గా జాతికి సపోర్ట్ చేయండి. డైరెక్ట్‌గా మీరు చేసేది, మీరు నాకు లేదు అనుకుంటే నాకు ఒక 10,000 రూపాయలు ఫీజు ఇవ్వండి. మీరు ఎవరైతే ఉన్నారో 10,000 రూపాయలు ఫీజు ఇవ్వండి. మీకు 3 నెలల్లో అన్నీ నేర్పేస్తాను. ఆ తర్వాత మీరు మీరు ఎవరి దగ్గరైనా అకౌంట్ తీసుకోండి. నాకేం ప్రాబ్లమ్ లేదు. నా మీరిచ్చే 10,000తో జాతికి ఉపయోగపడుతుంది. అర్థమవుతుందా? ఏం చేస్తారు చెప్పండి మీరు? ఆ పని చేస్తారా? ఈ పని చేస్తారా? మేమిచ్చిన లింక్ ద్వారా లింక్ ఓపెన్ చేస్తారా? లేదు, తెలియకుండా ఏదో మీరు అన్నం తింటా ఉంటారు కదా! మీరు భోంచేస్తారు. మీరు భోజనం చేసినప్పుడు ఒక ముద్ద తీసి పక్కన పెడతారు. ఆ కుక్కలకి, కాకులకి, గద్దలకి అన్నట్టుగా. ఇప్పుడు మీకు తెలియకుండానే రూ. 20 ఆ భోజనం కూడా కాదు. మీరు ట్రేడ్ చేస్తారు. ఆ రూ. 20 వాడికి ఎవడికి వెళ్ళిపోతా ఉంటది. ఆ బ్రోకర్‌కి. మీకు తెలియకుండానే ఒక రూ. 2 మన జాతి అకౌంట్‌కి పడతది. దానివల్ల ఉద్యమానికి ఉపయోగపడుద్ది. అర్థమైందా? మీరు రెండే 2 డిసైడ్ చేసుకోండి. నేను కోర్స్ నేర్పాలి అంటే మీరు నాకు ఫీజన్నా ఇవ్వాలి. లేదా మీరు ఈ లింకుల ద్వారా అకౌంట్ ఓపెన్ చేయాలి. నేను లింకులు ఓపెన్ చేయను. నీకు ఉద్యమానికి ఉపయోగపడంటే వాడికి అసలు నేను చెప్పను కూడా చెప్పను. నాకు అవసరంలా. ఆ! పని చేయండి శివ, నో ప్రాబ్లమ్. నేననేది ఏంటంటే, మీరు 3 నెలలు నన్ను ఫాలో అయితే, నేను సుబ్బారావు గారికి చెప్పా. సుబ్బారావు గారు మీరు నన్ను ఫాలో అవ్వండి. మీరు రోజుకి రూ. 5,000 సంపాదించగలిగేలాగా చేస్తానని చెప్పా. ఈ రోజు సుబ్బారావు గారు రూ. 2,000 వచ్చారు. ఇంకో నెల తర్వాత రూ. 5,000 వస్తారు. ఇంకో నెల తర్వాత రూ. 10,000 వస్తారు. తర్వాత నన్ను మర్చిపోతారు. అంతేనా సుబ్బారావు గారు? ఆ! అలాగే ఓకే. ఉండదు అది. సో, అంటే నేను చెప్తా అంటే ఊరినే అంటున్నానులే. ఎక్కడికి కుదరదుగా ఉండదు. ఆ! ఓకే. మీరు చేయాల్సిందేంటంటే, నేను ఆల్రెడీ కొత్తగా వచ్చిన వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాను, రాసుకోండి. ఎయిమ్ రాంబాబు అనే యూట్యూబ్ ఛానల్‌ని ఓపెన్ చేయండి. అందులో నా యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయండి. ఒక 100 మందికో, 10 మందికో, అందరిని మన వాళ్ళకి నేర్చుకోమనండి. ఆ యూట్యూబ్ ఛానల్‌లో ప్లే లిస్ట్ అని ఉంటది. ప్లే లిస్ట్‌లోకెళ్ళండి. ప్లే లిస్ట్‌లో లెర్న్ అండ్ ఎర్న్ అనే ప్రోగ్రామ్ ఉంటుంది. లెర్న్ అండ్ ఎర్న్ అనే ఫోల్డర్‌లో దగ్గర దగ్గర 20, 30, 20, 25 వీడియోలుంటాయి. ఆ వీడియోలు నేను గత 2 నెలల నుంచి చెప్తున్న వీడియోలవి. ఆ వీడియోలు గనక మీరు చూస్తే, నేర్చుకుంటే, ఆ వీడియోలు స్టార్టింగ్ నుంచి ఉంటాయి. అవన్నీ నేర్చుకోండి. ఈ క్లాస్‌ని నాకు చక్కగా రికార్డ్ చేసుకోండి. అవి విన్న తర్వాత ఇది కూడా వినండి. మీకు చక్కగా అర్థమవుతది. ఓకే. నెక్స్ట్. ఇప్పుడు ట్రేడ్ సెటప్ కోసం వెళ్తా. చూడండి ఎంత చక్కగా ఎంత చక్కగా వచ్చిందో. దీన్ని ఎలా క్యాప్చర్ చేయాలి అంటే, మీకు ట్రేడ్ సెటప్ మీకు ఎఫ్స్టాక్ అకౌంట్ ఉన్న వాళ్ళు ఓపెన్ చేసుకోండి. అలా ఓపెన్ చేసుకున్న తర్వాత స్టడీస్‌లోకి వెళ్ళండి. ఇక్కడ స్టడీస్‌లోకి వెళ్ళండి. ఆర్ఎస్ఐ అని పెట్టుకోండి. ఆర్ఎస్ఐ. ఆర్ఎస్ఐ అని టైప్ చేయండి. ఆర్ఎస్ఐ ఇక్కడ కింద వస్తుంది. మళ్ళీ అక్కడ క్లిక్ చేయండి. ఆర్ఎస్ఐ మీద క్లిక్ చేయండి. 14 ఉంటుంది. పీరియడ్ 14 అని ఉంటుంది. అలాగే ఉంచండి. ఫీల్డ్ క్లోజ్ అని ఉంటుంది. దాన్ని అలాగే ఉంచండి. ఇక్కడ ఆర్ఎస్ఐ ఉంటుంది. నో జోన్ ఉంటుంది. అలా ఉంచండి. ఇక్కడ ఓవర్ బాట్ అనే దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసి 60 అని పెట్టుకోండి. ఇక్కడ నేను గ్రీన్ పెడతా. ఓవర్ బాట్ అనగానే బాగా బై అనమాట. ఓవర్ సోల్డ్ అని దగ్గర 20 ఉంది. అక్కడ 40 రాయండి. 40 పెట్టుకోండి. దాని తర్వాత రెడ్ అని పెట్టుకోండి. ఆ తర్వాత డన్ అని కొట్టండి. ఇంకోండి ఇలాగ వస్తుంది కింద. సో ఇదిగోండి కింద ఎర్రగా ఉన్నదేమో ఓవర్ బాటు, ఓవర్ సోల్డ్. గ్రీన్గా ఉన్నది ఓవర్ బాటు. చూడండి ఒక్కసారి. మీరు ఒక్కసారి గమనించండి. ఇదిగోండి ఆర్ఎస్ఐ ఎంత చక్కగా చెప్పింది. ఆర్ఎస్ఐ ఎంత చక్కగా చెప్పింది ఈ ఏరియా. ఇదిగోండి ఏరియా. ఇదిగోండి ఏరియా చూడండి. ఈ ఏరియా చూడండి 60 దగ్గర పైన వచ్చిందా. ఇదిగోండి ఎగ్జాక్ట్గా 60 పైన 60 పై చక్కగా వెళ్ళిపోయిందా లేదా చూడండి ఒకసారి. మీకు చెప్పాను కదా నేను. తర్వాత ఆర్ఎస్ఐ మీద ఊరినే మీకు అర్థం కావడం కోసం ఇండికేటర్స్, నా ఎనాలిసిస్ 2
తర్వాత బోలింగర్ బ్యాండ్ అని పెట్టుకోండి. బోలింగర్ బ్యాండ్స్. ఇంకోండి బోలింగర్ బ్యాండ్ పైన వచ్చింది. అప్పుడు మళ్ళీ క్లిక్ చేయండి. ఇక్కడ బోలింగర్ బ్యాండ్ అని క్లిక్ చేయండి. ఇక్కడ ఇలా వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత క్లోజ్ దగ్గర 20 ఎలా కొంచెం క్లోజ్ దగ్గర కిందకి రండి. క్లిక్ చేస్తే ఆర్ఎస్ఏ ఉంటుంది. ఆర్ఎస్ఏ మీద పెట్టుకోండి. ఇక్కడ ఛానల్ ఫిల్ తీసేయండి. అలా బ్లాక్ పైన ఉంచుకోండి. మీడియం లైన్ రెడ్ పెట్టుకోండి. మీడియం లైన్ రెడ్ పెట్టుకుని డన్ అనండి. ఇగోండి ఇక్కడ ఉన్న బోలింగర్ బ్యాండ్ అలా ఇక్కడికి వచ్చేసింది, కిందకి వచ్చేసింది. ఇది తర్వాత ఇంకొకటి పెట్టుకోండి, మూవింగ్ యావరేజ్. మూవింగ్ యావరేజ్ అనగానే పీరియడ్ 50 వచ్చింది. ఇక్కడ మీరు దాన్ని 13 చేయండి. 13 దాన్ని 13 చేయండి. క్లోజ్ అనే దగ్గర అలా ఉంచి హై పెట్టుకోండి. తర్వాత సింపుల్ అనే దగ్గర ఎక్స్పోనెన్షియల్ అని పెట్టుకోండి. తర్వాత ఓకే చేయండి. మళ్ళీ ఇండికేటర్లోకి వెళ్ళండి. మళ్ళీ మూవింగ్ యావరేజ్ పెట్టుకోండి. ఇక్కడ 13 అని పెట్టండి. 13 అని పెట్టి క్లోజ్ అనే దగ్గర మళ్ళీ ఇక్కడ హై ఎంత ముందు అన్నారు కదా, ఇక్కడ లో పెట్టండి. సింపుల్ దగ్గర ఎక్స్పోనెన్షియల్కి వెళ్ళండి. ఇక్కడ డన్ పెట్టండి. చూడండి ఒక బ్యాండ్ వచ్చిందా? బ్యాండ్ మంచి బ్యాండ్ వచ్చిందా లేదా చెప్పండి. వచ్చిందా లేదా? వచ్చింది సార్, వచ్చింది. వెరీ గుడ్. తర్వాత ఇది దీంతో పాటు పివోట్ పాయింట్స్ అని పెట్టుకోండి. పివోట్స్, PIVOT, పివోట్ పాయింట్స్. ఇవ్వండి పివోట్ పాయింట్స్ అనగానే ఇవి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఇక్కడ మీకు అర్థమైంది. నేను చెప్పాలనుకున్నది క్లియర్గా తీసుకోండి. ఇది మన ట్రేడ్ సెటప్. దీంతో పాటు కావాలనుకుంటే ఇంకొక మూవింగ్ యావరేజ్ కూడా పెట్టుకోండి. మూవింగ్ యావరేజ్ అంత అవసరం ఉండదు, పెట్టుకోండి. 5 పెట్టుకోండి. ఇక్కడ సింపుల్ దగ్గర ఎక్స్పోనెన్షియల్ పెట్టుకోండి. ఇది గ్రీన్ పెట్టుకోండి. గ్రీన్ ఓకే. సో ఇలా పెట్టుకోండి. ఇది ట్రేడ్ సెటప్. దీన్ని చూస్తే మీకేం అర్థమైంది చెప్పండి. దీన్ని చూస్తే నీకు ఇంతకుముందు గతంలో మీకేం చెప్పాను, మీరు బ్యాంక్ నిఫ్టీ అనేది చాలా ఇదిగా ఉంటుంది కాబట్టి మిమ్మల్ని 1 మినిట్ క్యాండిల్లో చెక్ చేసుకోండి. ఫస్ట్ మీకేం చెప్పానండి, నేను ఏం చెప్పానో ఒక్కసారి సో ఒక్కసారి నేను మీకు కొత్త వాళ్ళు కూడా మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను మీకోసం ఇది ఆపేసి ఇంకో దానిలో పెడుతున్నా. ఓకే, వచ్చిందా వైట్ బోర్డు? వచ్చింది సార్. వైట్ బోర్డు వచ్చిందా? వచ్చింది సార్. వెరీ గుడ్. చూడండి ఒకసారి. మీకు నేను గతంలో ఏం చెప్పాను, ఒక క్యాండిల్ ఇలా ఓపెన్ అయితే ఈ క్యాండిల్ని 100% అనుకోండి అన్న. మీరు ట్రేడ్ చేయాలి అంటే, బయింగ్ సైడ్ ట్రేడ్ చేయాలంటే ఈ క్యాండిల్ని దాటి ఇంకో క్యాండిల్ వచ్చి ఈ క్యాండిల్ హైని బ్రేక్ చేస్తే ఆల్మోస్ట్ 100% ఈ క్యాండిల్ని డామినేట్ చేసినట్టు కాబట్టి దీని దాటి ముందుకు వెళ్తుంది కాబట్టి ఇక్కడ బై చేయండి అన్న. ఇంతైనా చెప్పింది? అవును సార్. సెల్ చేయటం కోసం ఇదన్నమాట. దీన్ని డామినేట్ చేసి ఇక్కడ సెల్ చేయండి అని చెప్పా. ఇదే కదా చెప్పింది. సో ఫస్ట్ పాయింట్ చెప్పాను. తర్వాత రెండో పాయింట్. ఇక నేను మీకు ఏం చెప్పాను,
నేను మీకు ఇంకొక విషయం చెప్పాను. ఏం చెప్పాను అంటే మీరు RSI 60-40 పెట్టుకోండి. RSI మీద RSI 60-40 పెట్టుకోండి అని చెప్పాను. RSI 60-40 పెట్టుకున్న తర్వాత ఫస్ట్ 15 మినిట్ క్యాండిల్లో చూసుకోండి అన్నాను. 15 మినిట్ క్యాండిల్లో ట్రెండ్ తెలుస్తుందని చెప్పా. అప్ ట్రెండ్ ఉందా, డౌన్ ట్రెండ్ ఉందా తెలుస్తుంది. సో ఆ ట్రెండ్ని బట్టి ఆ తర్వాత 1 మినిట్ క్యాండిల్లోకి వచ్చి అప్ ట్రెండ్ అయితే రాసుకోండి పాయింట్లు. అప్ ట్రెండ్ అయితే, అప్ ట్రెండ్లో ఉంటే, అంటే అప్ ట్రెండ్ ఎంత ఇలా పైకి వెళుతూ ఉంటే 15 మినిట్ క్యాండిల్ కన్ఫర్మేషన్ ఇచ్చింది అప్ ట్రెండ్ ఉందని. అప్పుడు 1 మినిట్ క్యాండిల్లో పెట్టుకుని RSI ఎలా ఉంటుంది, ఇక్కడ 60, ఇక్కడ 40, ఇక్కడ 60-40 ఉన్నప్పుడు అప్ ట్రెండ్ కాబట్టి RSIలో 1 మినిట్ క్యాండిల్ ఎప్పుడైతే 40 దగ్గరికి ఇలాగ వచ్చి 40 దగ్గరికి వచ్చి ఎప్పుడైతే రివర్స్ అవుతుందో అప్పుడు బై చేయండి. ఎక్కడ వరకు? 60 వరకు ఫస్ట్ ఉండండి. 60 కూడా దాటింది అనుకోండి, అప్పుడు కూడా ఉండండి. 60 దాటి మళ్ళీ పైకి వెళ్ళి అలా కిందకు వచ్చేసి మళ్ళీ 60 క్రాస్ అయ్యి కిందకు వచ్చేస్తుంది అనుకోండి, ఎగ్జిట్ అయిపోండి అని చెప్పా. ఇంతేనే చెప్పింది సుబ్బారావు గారు? అంతే సార్. సుబ్బారావు గారు, చాలా మంది ఏం చేస్తున్నారంటే అబ్బా 60 అంటే ఓవర్ బాట్ కాబట్టి ఈ 60 దాటిన తర్వాత బై చేద్దాం అంటారు. ఈ 60 కొంచెం వెళ్ళి మళ్ళీ కింద పడిపోతూ ఉంటుంది, అప్పుడు నష్టపోతూ ఉంటారు. ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే 15 నిమిషాల క్యాండిల్ పెట్టుకుని ట్రెండ్ని కన్ఫర్మ్ చేసుకోండి. ట్రెండ్ అప్ ట్రెండ్ ఉందా, డౌన్ ట్రెండ్ ఉందా తెలుస్తుంది. అప్ ట్రెండ్ ఉన్నప్పుడు RSI ఇలా గీత ఉంటుంది. RSIకి ఇక్కడ 40 ఉంటుంది, ఇక్కడ 60 ఉంటుంది. అప్ ట్రెండ్లో ఉంటేనేమో 40 దగ్గరకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళే దగ్గర బై చేయండి. ఎప్పుడు వస్తే అప్పుడు బై చేయండి, మధ్యలో బై చేయొద్దు. సుబ్బారావు గారు మధ్యలో చేసి నష్టపోయాడు, వద్దు మీరు పేషెన్స్గా ఉండండి అన్నాను. ఎప్పుడు ఆపర్చునిటీ వస్తే అప్పుడే మనం ఏం చేయాలి? బై చేయాలి. 60-40 దగ్గర బై చేయండి, 60 వరకు ఉండండి, మీకు మినిమం 2,000 రూపాయలు వస్తుంది. సో ఈ 60 దాటి పైకి వెళ్ళింది అనుకోండి, నో ప్రాబ్లం. ఈ పైన ఇంకెళ్ళిందంటే ఇంకా స్పీడ్గా వెళ్తుందని అర్థం. ఎంతసేపు అయితే ఈ పైన ఇలా ఉంటుందో ఉండండి, నో ప్రాబ్లం. అంతసేపు పైకి వెళుతూనే ఉంటుంది మార్కెట్. ఎప్పుడైతే ఈ 60 దాటి కిందకు వస్తుందో అప్పుడు ఎగ్జిట్ అవ్వండి. లేదు 60 నుంచి రివర్స్ అయ్యే దగ్గర ఎగ్జిట్ అవ్వండి. ఇది ఫస్ట్ బయింగ్. సరే, సెల్లింగ్ దగ్గర డౌన్ ట్రెండ్లో ఉంది మార్కెట్, అప్పుడు ఏం చేయాలా? 60-40 అంటే ఏంటి? 60 దగ్గర సెల్ చేయండి, 40 దగ్గర ఎగ్జిట్ అవ్వండి. ఇలాగెళ్ళి 60 దగ్గరికి ఎప్పుడైతే వస్తుందో అక్కడి నుంచి రివర్స్ అవుద్ది అప్పుడు అన్న. సో ఇది కొత్తగా వచ్చిన వాళ్ళకి అర్థం కాదు కాబట్టి వాళ్ళకి ఒక్కసారి మళ్ళీ RSI గురించి చెప్తా. RSI అప్ ట్రెండ్ ఎక్కడి వరకు చెప్పండి అందరూ, అందులో మెసేజ్ పెట్టండి. అప్ ట్రెండ్ అంటే ఎక్కడెక్కడి నుంచి ఎక్కడికి? RSIలో 40 నుండి 60, 80. డౌన్ ట్రెండ్ 65 నుంచి 20. అక్కడ మెసేజ్ పెట్టండి. మీ మెసేజ్ కరెక్ట్ కాదు, నేను చూస్తా. అలాగే సైడ్ వేస్ 40-60 మధ్యలో. ఇది మళ్ళీ రాసుకోండి కావాలంటే. స్ట్రాంగ్ అప్ ట్రెండ్ SUT స్ట్రాంగ్ అప్ ట్రెండ్ 60 నుండి 80. స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ SDT 40 to 20. 40 to 20. ఇది రాసుకోండి ఒకసారి, మళ్ళీ రాసుకోండి. మీరందరూ దయచేసి రాసుకోండి. ఇదంతా మీరు మళ్ళీ చెప్పలేదంటే అప్ ట్రెండ్ 40 నుంచి 80 వరకు, డౌన్ ట్రెండ్ 65 నుంచి 20 వరకు,
స్ట్రాంగ్ సైడ్ వేవ్ 40 నుంచి 60 వరకు, స్ట్రాంగ్ అప్ ట్రెండ్ 60 నుంచి 80 వరకు, స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ 40 నుంచి 20. అంటే మార్కెట్ ఇలాగే ఉంటుంది. అంటే ఎప్పుడైతే 1 మినిట్ క్యాండిల్లో ఉన్నారో 40 నుంచి 60 మధ్యలో ఉంటే అసలు ఎట్టి పరిస్థితుల్లో ట్రేడ్ చేయవద్దు. సైడ్ వేస్లో ట్రేడ్ చేయవద్దు, నష్టపోతారు. ఓకే, మనం అప్ ట్రెండ్లో చేయొచ్చు, డౌన్ ట్రెండ్లో చేయొచ్చు, స్ట్రాంగ్ అప్ ట్రెండ్లో చేయొచ్చు, స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్లో చేయవచ్చు. అర్థమైందా మీకు? అర్థమైందా? సో ఇప్పుడు Yes, sir. ఒక్కసారి RSI బేస్ చేసుకుని మీకు ఒక్కసారి ట్రేడింగ్ మళ్ళీ చూపిస్తా. ఓకే, చార్ట్ కనిపిస్తుందా? ఫస్ట్ మిమ్మల్ని ఈరోజు ఒకసారి అనాలిసిస్ చేద్దాం. చూడండి ఒకసారి. ఈరోజు అనాలిసిస్ 15 మినిట్ క్యాండిల్లో పెట్టా. మీరు ఉదయాన్నే 15 మినిట్ క్యాండిల్లో పెట్టుకోండి అని చెప్పా. 15 మినిట్ క్యాండిల్లో పెట్టుకున్నప్పుడు ఈరోజు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది? ఇదిగోండి, ఎక్కడ ఓపెన్ అయింది? గ్యాప్ డౌన్. సుబ్బారావు గారు చెప్పండి. సుబ్బారావు గారు ఓపెనింగ్ ఇదేనా? ఓపెనా? ఎందుకు? గ్రీన్ క్యాండిల్ కాబట్టి. ఓపెన్ ఎక్కడ ఉంటుంది? గ్రీన్ క్యాండిల్కి బాటంలో ఓపెన్, టాప్లో బాటంలో ఓపెన్ ఉంటుంది, టాప్లో హై ఉంటుంది పైన సార్. క్లోజ్ ఉంటుంది గ్రీన్ క్యాండిల్. సో ఓపెన్ ఎక్కడ అయింది? ఇక్కడ అయింది. ఓపెన్ ఎక్కడ అయింది? నేను మీకు ఫస్ట్ చెప్పింది ఏంటి? ఓపెన్ అయిన వెంటనే మీరు ఫస్ట్ ఎక్కడ ఓపెన్ అయిందో ఒక్క నిమిషం. ఇదిగోండి, ఓపెన్ అయిన క్యాండిల్ని మీరు ఇమీడియట్గా 15 నిమిషాల క్యాండిల్ని పైన ఒక హారిజంటల్ లైన్, కింద ఒక హారిజంటల్ లైన్ గీసుకోండి అన్నానా లేదా? అన్నానా? అన్నారు. అన్నాను. తర్వాత మధ్యలో ఒక గీత గీసుకోండి అన్నానా లేదా? అన్నానా లేదా? అవును సార్. అవునా కదా చెప్పండి. అవును సార్. ఎస్. ఫస్ట్ క్యాండిల్ హైని వచ్చిన ఫస్ట్ 15 మినిట్ క్యాండిల్ హైని బ్రేక్ చేస్తే బై చేయండి, లోని బ్రేక్ చేస్తే సెల్ చేయండి అన్నానా లేదా? ఎస్ సార్. అన్నానా? సో అవును సార్. బ్రేక్ చేయలా. లోన్ ఎక్కడ బ్రేక్ చేయలేదు. చేయలా. లేదు సార్. కానీ హైని ఇదిగోండి ఇక్కడ బ్రేక్ చేసిందా? చేసింది సార్. మూడోది బ్రేక్ చేసింది సార్. ఇక్కడ బ్రేక్ చేసింది. మూడోది కాదు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 క్యాండిల్ బ్రేక్ చేసింది. ఎస్ సార్. ఓకే. అర్థమైందా? హైని ఎక్కడ బ్రేక్ చేసింది? మధ్యలో ఏం చేస్తారంటే ఈ రెడ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ చూసి టెన్షన్ పడతా ఉంటారు. మీరు పర్ఫెక్ట్గా స్ట్రాటజీని ఫాలో అవ్వండి. అర్థమైందా? ఓకే సార్. ఓకే. అర్థమైందా? ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థం కావటం కోసమే. ఇక్కడ పైన ఒక గీత గీసుకోండి అన్నా. ఇదిగోండి పైన నేను ఒక లైన్ గీస్తున్నాను చూడండి ఒకసారి. ఇదిగోండి దీనిపైన ఒక లైను వేస్తున్నా చూడండి. ఒక లైన్ వేసా. దీని కింద ఒక లైన్ వేసా సార్. పాతవన్నీ అరెస్ట్ చేశాను సార్. ఆ? పాత లైన్స్ అన్ని అరెస్ట్ చేశాను సార్, మళ్ళీ కన్ఫ్యూజ్ లేకుండా. పాత లైన్లు అరేంజ్ చేయాలి. ఇవ్వండి, ఇవి లైన్స్ కాదండి, ఇవి ఇండికేటర్. ఓకే, ఇవ్వండి చూడండి. పైన ఈ క్యాండిల్ యొక్క ఏదైతే హైలో ఈ క్యాండిల్ యొక్క హైలో హారిజంటల్ లైన్ గీసాను. ఈ క్యాండిల్ లోలో హారిజంటల్ లైన్ గీసా.
అంటే ఈ క్యాండిల్ హైని ఈ 15 మినిట్ క్యాండిల్ ఇది. హలో, 15 మినిట్ క్యాండిల్. 15 మినిట్ క్యాండిల్ని మీరు ఇక్కడ వచ్చిన రెడ్ వచ్చింది, గ్రీన్ వచ్చింది, రెడ్ వచ్చింది, గ్రీన్, రెడ్ వచ్చింది, గ్రీన్ వచ్చింది, రెడ్ వచ్చింది, గ్రీన్ వచ్చింది, రెడ్ వచ్చింది, గ్రీన్. ఈ అయినా కదా ఈ క్యాండిల్ హైట్లోనే మధ్యలో కొట్టుకుంటా ఉన్నాయి. దయచేసి అప్పుడు ఏం టచ్ చేయకండి. ఎప్పుడైతే ఈ క్యాండిల్ హైని ఎప్పుడైతే ఇది ఈ లైన్ గీసుకున్నంత ఈ లైన్ ఎప్పుడైతే బ్రేక్ చేసిందో అక్కడ బై చేయాలి. అవునా అని Yes, చెప్పా. sir. అంతేనా? ఫస్ట్ పాయింట్ అదే కదా చెప్పింది. ఎస్ సార్ ఎస్ సార్ సో ఈ క్యాండిల్ అయిన తర్వాత ఈ తర్వాత ఏమైంది? అప్ ట్రెండ్ లోకి వెళ్ళింది. ఇక ఏది మార్కెట్ అవును అప్ సార్. ట్రెండ్ లోకి వెళ్ళింది. డౌన్ లోకి రాలా, కిందకి రాట్లా. కిందకి మార్కెట్ రాలా అంటే ఏంటి? గ్యాప్ డౌన్ అయిన తర్వాత పైకి వెళ్ళటానికి రెడీ అయిపోయింది మార్కెట్. సో ట్రెండ్ కన్ఫర్మ్ అయిందా లేదా సుబ్బారావు గారు? కన్ఫర్మ్ అయింది సార్. అయిపోయింది. అప్పుడు మీరు ఇక్కడ ట్రేడ్ చేయటం చేయలేకపోయారు. అప్పుడు ఇమీడియట్ గా మీరు ఏం చేయాలి? 1 మినిట్ క్యాండిల్లోకి వెళ్ళండి. అది కూడా 1 మినిట్ క్యాండిల్లోకి వెళ్ళారు. 1 మినిట్ క్యాండిల్లోకి వెళ్తే ఇదిగోండి ఎక్కడ రౌండ్ చేశాను మీకు? ఇదిగో రౌండ్ చేశాను ఏరియా ఉందా? ఇదిగోండి ఉన్నారు సార్ ఉన్నారు. ఉందా మీకు? ఆర్ఎస్ఐ చూడండి ఎక్కడ? ఇదిగోండి దీనికన్నా ముందే ఆర్ఎస్ఐ ఇండికేషన్ ఇచ్చింది. ఇదిగోండి ఆర్ఎస్ఐ 40. ఇదిగోండి 40. ఇది 40 దగ్గర. అవునా? అవును సార్. 40 ఆర్ఎస్ఐలో. ఇదిగోండి 40 దగ్గర ఇక్కడ. అంటే ఇక్కడే ఇండికేషన్ ఇచ్చింది. కానీ ఇక్కడ మీరు బై చేయలేరు, భయపడతారు. కాబట్టి ఇక్కడ బై చేయాలి. ఇక్కడ బై చేయాలంటే 40 దగ్గర రాలేదు కదా అనొచ్చు. అంతేనా? ఎప్పుడైతే ఇక్కడ ఇంకో పాయింట్ మీకు చెప్తాను, జాగ్రత్తగా రాసుకోండి, జాగ్రత్తగానండి. ఎప్పుడైతే ఈ 60 పైకి వెళ్ళిందో, 60 పైన 15 మినిట్ క్యాండిల్ 60 పైన ఉంది వెళ్ళింది అంటే 15 నిమిషాల క్యాండిల్ 60 పైకి వెళ్ళిందంటే 15 క్యాండిల్స్ 1 మినిట్ క్యాండిల్ 60 పైనకి 15 నిమిషాలు 15 క్యాండిల్స్ కనపడతాయి అని అర్థం. అర్థమవుతుందా మీకు? ఏమండి? హలో, ఒక క్యాండిల్ 15 నిమిషాల క్యాండిల్ 60 పైన ఒక్కసారి ఉంటే అంటే 15 1 మినిట్ క్యాండిల్స్ ఉన్నాయని అర్థం. అర్థమవుతుందా? అర్థమైంది సార్ అర్థమైంది. ఒక 15 నిమిషాల క్యాండిల్ అంటే 15 1 మినిట్ క్యాండిల్స్ అని అర్థం. ఓకే, పాయింట్ అర్థమైందా? లాజిక్ దయచేసి జాగ్రత్తగా అనండి. ఇంకోండి ఇక్కడ ఓకే 15 నిమిషాల క్యాండిల్లోకి వచ్చాను. 15 నిమిషాల క్యాండిల్లోకి వచ్చిన తర్వాత ఇదిగోండి ఇక్కడ 60 పైకి వెళ్ళింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది 60 పైకి వెళ్ళింది. ఇక్కడ ఇదిగోండి ఇది 60 పైకి అంటే ఇదిగోండి ఈ క్యాండిల్ దగ్గర 60 పైకి వెళ్ళింది. అంటే ఈ క్యాండిల్ 60 పైన కనబడిందంటే 15 1 మినిట్ క్యాండిల్ పైన ఉన్నట్లు లెక్కన. ఈ క్యాండిల్ దాటిందంటే ఖచ్చితంగా 15 క్యాండిల్స్ పైనే ఉంటాయి అని అర్థం. అర్థమైందా మీకు? ఓకే సార్ ఓకే. అర్థమైందా మీకు? సింపుల్ మ్యాథమెటిక్స్ అంతే. సో ఇది దాటేసింది కాబట్టి 15లో మనకి ఎన్ని క్యాండిల్స్ చాలు? మనకి ఒక 5 క్యాండిల్స్ చాలు. ఒక క్యాండిల్ హైట్ 1 మినిట్ క్యాండిల్ హైట్ ఎంతో తెలుసా మీకు? అంటే మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. ఒక 1 మినిట్ క్యాండిల్ హైట్ ఎన్ని రూపాయలు తెలుసా మీకు? ఇదిగోండి ఇది 1 మినిట్ క్యాండిల్. 1 మినిట్లో పెట్టాను చూడండి ఇక్కడ. ఇదిగోండి ఇది 1 మినిట్. ఇక్కడ ఇది 1 మినిట్లో పెట్టాను. అక్కడ చూడండి ఇక్కడ 1 మినిట్ క్యాండిల్ ఇది. ఈ హైట్ ఎంతో చూడండి ఒకసారి. ఇదిగోండి ఈ హైట్ చూడండి 37,800 నుంచి 37,880 అంటే 80 పాయింట్లు. సుబ్బారావు గారు 80 పాయింట్లేనా? 80 ఇంటూ 25 ఎంత చెప్పండి? సుమారు 100 ఇంటూ 25 ఎంత? 2000. అంతేనా? అంతే కదా? సింపుల్. నేను అదే సింపుల్ లెక్క, అంతమించి ఏమీ లేదు. సో దీన్ని బట్టి మీకు అర్థం చేసుకోవాల్సింది ఒక 1 మినిట్ క్యాండిల్ చాలు మీకు 2,500 రావటానికి. అలాంటి 15 క్యాండిల్స్
ఒక 15 నిమిషాల క్యాండిల్ 60 పైన నిలబడిందంటే 15 నిమిషాలు ఉన్నట్టు. అంటే ఇక్కడ 60 పైన ఉంది కాబట్టి 15 నిమిషాల క్యాండిల్ చూసుకుంటే 60 పైన ఇక్కడి నుంచి చూడండి, ఇగో ఇక్కడ నుండి ఇక్కడ వరకు 60 పైనే ఉంది. అంటే ఏంటి, ఎన్ని 15 నిమిషాల క్యాండిల్ ఇవి చూడండి, ఎన్ని 15 నిమిషాల క్యాండిల్ అంటే అన్ని 15 నిమిషాల క్యాండిల్ అంటే అన్ని 1 మినిట్ క్యాండిల్స్ అన్ని ఆల్మోస్ట్ బ్యాటరీలో. చెరమ్మా ఒకసారి బ్యాటరీలో ఛార్జింగ్ పెట్టి ఒకసారి అర్జెంటుగా ఛార్జింగ్ పెట్టినది ఒకసారి అది సరే ముందు ఇక్కడ పెట్టేసే. ఓకే, అర్థమైందా? ఇక్కడ ఇప్పుడు వస్తారండి బాబు, ఇప్పుడు చేంజ్ చేసి తగిలిందా? ఏం కాదు, కంగారు పడుకు, ఏం కాదు, బ్లడ్ ఏం కాదు, ఒక్కనే కంగారు పడు. హలో, ఒక్క నిమిషం ఛార్జింగ్ తగ్గి పడిపోయింది. ఏం కాదమ్మా, ఏం కాదు, తగిలింది జస్ట్ వచ్చా, ఏం కాదు, అది ఊడొచ్చింది మా వాడికి దెబ్బ తగిలి పాపం బ్లడ్ వచ్చింది. ఓకే ప్లీజ్. ఓకే, సో ఈరోజు మార్కెట్లో మనకి ఎంత చక్కని ఆపర్చునిటీ ఇచ్చిందంటే, చక్కగా ఇక్కడ కనుక ఒక 100 షేర్లు కొనుక్కుంటే ఎవరైనా సరే, ఉదాహరణకి 100 షేర్లు ఇక్కడ కనుక 100 షేర్లు కనుక్కుంటే ఆల్మోస్ట్ 1100 అంటే ₹1,00,000 పైన ఈ రోజున వచ్చుండేవి. సో జాగ్రత్తగా చేసుకుంటే, నేర్చుకుంటే, ధైర్యం ఉంటే, భయం లేకుండా నేర్చుకుంటే రోజుకి ₹1,000 మినిమం, ₹10,000 మ్యాక్సిమం సంపాదించవచ్చు. సో జాగ్రత్తగా వినండి ఈ స్ట్రాటజీని. ఆల్రెడీ ఈ స్ట్రాటజీ యూట్యూబ్ ఏమి రాంబాబు అనే యూట్యూబ్ ఛానల్లో ఉంది. దయచేసి అందులోకి వెళ్ళి ఆ యూట్యూబ్లో ఉన్న వీడియోస్ అన్నీ మళ్ళీ రిపీటెడ్గా చూడండి. ఓకే, అర్థమైందా లేదా? ఓకే సార్, ఓకే, అర్థమైంది. ఓకే, ఇప్పుడు ఆప్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, 1 మినిట్ క్యాండిల్లో పెట్టాలి కదా. 1 మినిట్ క్యాండిల్లో పెడుతున్నాను చూడండి. 1 మినిట్ క్యాండిల్లో ఎప్పుడైతే ఇలా ఉందో, 1 మినిట్ క్యాండిల్లో ఏం కాదమ్మా, ఏం కాదు, కంగారు పడదు తల్లి, ఏం కాదు. ఇంకోటి 1 మినిట్ క్యాండిల్ వచ్చింది కదా. సో మీరు ఇంతకుముందు ఏమో 40 దగ్గరికి వచ్చి బై చేయండి అన్నాను కదా. చూడండి ఒకసారి, ఇంకోటి 60కి పైన ఎంతసేపు అయితే ఉంటుందో ఈ మార్కెట్, ఎలాగ ట్రెండింగ్ ఎలాగైతే ఉంటుందో ఇలాగా, ఇవ్వండి ఫస్ట్ 40 దగ్గర చేయండి అని చెప్పాను, 60 దగ్గర ఎగ్జిట్ అవ్వండి అన్నాను. 60 దాటిన తర్వాత అలా ఉంటే అలా ఉండిపోండి అని చెప్పాను. 60 దాటికి అలాగే ఉంది కాబట్టి మీరు కళ్ళు మూసుకుని అలాగే ఉండండి. ఇలా పైకి వెళ్తున్న కొద్దీ అలాగే ఉండండి. అప్పుడు మీరు ఏం చేయాలంటే, మీరు తెలివిగా చేయాల్సిన పని ఏంటంటే, ఈ మ్యాజికల్ బ్యాండ్ అయితే ఉంది కదా, ఈ మ్యాజికల్ బ్యాండ్ ఉందా, దీన్ని మ్యాజికల్ బ్యాండ్ అంటాం. ఎప్పుడు వరకు అయితే ఈ రెడ్ పైన అప్పర్ లైన్ ఈ అప్పర్ లైన్ ఎలాగైతే అలాగ టచ్ చేసుకుంటూ పైకి వెళ్తుందో అప్పటి వరకు ఉండండి. ఎప్పుడైతే ఇలా కిందకు వచ్చి ఈ లోయర్ లైన్ ఏదైతే ఉందో, ఈ బ్యాండ్లో లోయర్ బ్యాండ్ ఏదైతే ఉందో, ఈ లోయర్ బ్యాండ్ క్లోజ్ అయ్యి ఇంకో క్యాండిల్ ఇలా పడిపోతుంటే ఎగ్జిట్ అవ్వండి. లేదు అక్కడే ఉంది అనుకుంటే కంటిన్యూ అవ్వండి. అందుకు ఈ మ్యాజికల్ బ్యాండ్ని మీకు ఇవ్వటం జరిగింది. అర్థమైందా? మ్యాజికల్ బ్యాండ్ పైన ఎంతసేపు అయితే ఉంటుందో, ఏనా ఏం కాదమ్మా, ఏం కాదు. ఒక్కసారి లైన్లో ఉన్నాను, కొంచెం ప్లీజ్ బీ ఆన్లైన్. ఒక్కసారి మా వాడికి కొంచెం పెయిన్, ఒక్కసారి ఉండండి అందరూ దయచేసి. ఏమ్మా, అది తెచ్చుకుంటుందమ్మా, ఏమి కాదు, వేస్ట్.
ఆహా, వేస్ట్ బ్లడ్ అంత వచ్చేసింది, అదేమి కాదు. వేస్ట్ బ్లడ్, ఓకే, వేస్ట్ బ్లడ్ అంతమ్మా వచ్చేసింది, ఏం కాదు. ఓకే. ఏమ్మా నొప్పుకుందా? స్నానం చేసే తల్లి, అమ్మమ్మ స్నానం చేసి మందు రాసుకోవాలి. ఏయ్, స్నానం చెయ్యి. ఓకే. ఓకే. ఇంకో ఫ్రెండ్స్, వినిపిస్తుందా వాయిస్? ఇప్పుడు ఈ బ్యాండ్ కూడా మీకు చెప్పాను కదా నేను, ఇగోండి ఈ బ్యాండ్ కూడా ఇచ్చాను కదా. ఈ బ్యాండ్ని సో ఎప్పుడైతే మీకు చక్కగా ఇగోండి ఇలాగా, ఎప్పుడైతే ఇలాగ ఉందో 40 దగ్గరికి రాలా, లోయర్ బ్యాండ్ దగ్గరికి వచ్చింది కదా ఇక్కడ, ఇగోండి లోయర్ బ్యాండ్ దగ్గరికి వచ్చిందా? ఇగోండి ఇక్కడ 40 దగ్గరికి రాలా, 60 పైన ఉంది. 60 పైన ఉన్నప్పుడు ఏం చేయాలా? అలాగే ఉండాలి, అలాగే ఉంటూ కంటిన్యూ అయిపోతూ ఉండాలి. 60 పైన ఉన్నంతసేపు కంటిన్యూ అవ్వండి, 60 పైన ఉన్నంతసేపు కంటిన్యూ అవ్వండి. అప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ మ్యాజికల్ బ్యాండ్ని చూడండి. ఈ మ్యాజికల్ బ్యాండ్ ఏదైతే ఉందో, ఈ మ్యాజికల్ బ్యాండ్ని, లోయర్ బ్యాండ్ని ఎప్పుడైతే క్రాస్ చేసి కిందకు వచ్చినప్పుడు మాత్రమే ఎగ్జిట్ అవ్వాలి. ఇక్కడ ఎగ్జిట్ అవ్వండి, నో ప్రాబ్లం, వచ్చిన ప్రాఫిట్ చాలు. లేదు కొంచెం ధైర్యం ఉంది, ఎగ్జిట్ అవ్వడం అంటే ఏంటి? ఈ లోయర్ బ్యాండ్ ఇలా ఉన్న తర్వాత లోయర్ బ్యాండ్ కిందకి ఒక క్యాండిల్ వచ్చి ఇది క్లోజ్ అయ్యి ఈ క్యాండిల్ కూడా ఇంకో క్యాండిల్ బ్రేక్ చేసే టైంలో మాత్రం అవ్వాలి. లేదంటే ఒకసారి ఇలా విక్కి వచ్చి ఇలా పైకి వెళ్ళిపోతుంది. అంటే లోయర్ బ్యాండ్ దగ్గరికి ఒక క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఇంకో క్యాండిల్ వస్తున్నప్పుడు ఆ వచ్చి రెండో క్యాండిల్తో బ్రేక్ అవుతున్నప్పుడు మాత్రమే ఎగ్జిట్ అవ్వాలి. అర్థమైందా? చెప్పింది అర్థమైందా? అర్థమైందా? ఇదిగోండి ఇక్కడ మీకు రిస్క్ లేకుండా కొంచెం ఎగ్జిట్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ ఎగ్జిట్ అయ్యారు, మళ్ళీ ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి మీరు? ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాం సార్, అయ్యో సార్ అంటారు. అప్పుడు మీరు కింద చూడండి. కిందకు చూసినప్పుడు RSI 40 దగ్గరికి ఏమైనా వచ్చిందా? వచ్చింది. లేదు మళ్ళీ ఎక్కడన్నా ఈ బొలింగర్ బ్యాండ్ లోయర్ బ్యాండ్ టచ్ చేసిందా? టచ్ చేసింది. ఇక్కడ చూడండి నేరో వచ్చింది, ఇక్కడ నేరోగా ఉంది. ఈ నేరోగా ఉన్న చోట కిందకైనా రావచ్చు, పైకైనా వెళ్ళొచ్చు. ఒకసారి బొలింగర్ బ్యాండ్ నేరో వచ్చిందంటే తర్వాత ఇంకో వైడ్గా వస్తుంది. ఆ వైడ్గా వచ్చినప్పుడు కిందకైనా వెళ్ళొచ్చు, పైకైనా వెళ్ళొచ్చు. అర్థమవుతుందా? ఈ నేరో వచ్చిందంటే సైడ్ వేస్లో ఉన్నది అనమాట. ఇగో ఈ ప్రాంతం అంతా సైడ్ వేస్లో ఉంది. ఈ ప్రాంతం అంతా పైకి పెద్దగా మూవ్ అవ్వాలి. ఈ ప్రాంతం చూడండి, ఈ ప్రాంతం. సో ఈ ప్రాంతానికి కింద చూడండి నేరో, ఆల్మోస్ట్ ఆల్ నేరో. ఇగోండి నేరో ఉంది. ఈ నేరో తర్వాత ఏమవుద్ది? సింపుల్గా ఈ నేరో తర్వాత మళ్ళీ పెరుగుద్ది. సో పెరిగింది ఇక్కడ, అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ పెరగటం తగ్గటం జరుగుద్ది. అప్పుడు పెరిగింది అనుకోండి, అప్పర్ బ్యాండ్ని క్రాస్ చేసి క్యాండిల్ క్లోజ్ అయినప్పుడు మళ్ళీ బై చేయాలి. లేదు ఈ 60ని దాటిన తర్వాత అయినా బై చేయాలి, లేదా 60 దాటిన తర్వాత అయినా బై చేయాలి. అప్పర్ స్టాండ్లో ఉన్నారు కదా, అర్థమైందా? మళ్ళా ఆ బ్యాండ్ పైన ఎంతసేపు అవుతుందో అంతసేపు కళ్ళు మూసుకుని ఉండండి. ఈ బ్యాండ్ని ఎప్పుడైతే దిగిందో ఇక్కడ ఎగ్జిట్ అయిపోండి. ఇక్కడ ఇప్పుడు ఎవరండి వచ్చి ఏం చేస్తారు ఇప్పుడు? ఇదిగోండి అందుకనే చూడండి, ఫస్ట్ ట్రేడ్ 40 దగ్గరన్నా చేయాలి. 40 నుంచి పైకి వెళ్ళేటప్పుడు అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు 40 అన్నా చేయాలి. స్ట్రాంగ్ అప్ ట్రెండ్ అన్నాను. స్ట్రాంగ్ అప్ ట్రెండ్ అంటే ఏంటి? 60 నుంచి 80 అన్నాను నేను మీతో, అదేనా చెప్పింది? అంటే ఈ 60 పైన స్ట్రాంగ్ అప్ ట్రెండే కదా. కంటిన్యూగా ఇలాగంటే ఇలా ఉందంటే ఇంకా స్ట్రాంగ్ అప్ ట్రెండ్ అని అర్థం. ఎక్కడి వరకు? గ్రీన్ కనపడినంత కాలం స్ట్రాంగ్ అప్ ట్రెండే ఉందా లేదా? ఇక్కడ మాత్రమే కొంచెం ఓవర్ సోల్డ్ వచ్చింది, ఇక్కడ మాత్రం ఓవర్ సోల్డ్ వచ్చింది. అంటే చూడండి దీని కిందకు వచ్చింది ఇక్కడ. ఏమన్నా అర్థమవుతుందా మీకు చెప్తుంది? ఏమన్నా అర్థమైందా మీకు? అర్థమైంది సార్. ఇప్పుడు చెప్పండి, అప్ ట్రెండ్ అంటే ఎంత? 40 నుంచి 60.
స్ట్రాంగ్ అప్ ట్రెండ్ ఎంత 60 నుంచి 80. అప్ ట్రెండ్ అంటే 40 నుంచి 80. బట్టి పట్టేయండి, ఇక ఇంకేమీ లేదు. మా పెంటారావు మాస్టర్ బట్టి కొట్టించినట్టే బట్టి పట్టండి అంతే. ఇక మీరు లాజిక్లు గీజిక్లు ఏం అవసరంలా. 40కి నుంచి 80 వరకు అప్ ట్రెండ్. 40లో బై చేసి 80 వరకు ఉండొచ్చు. 80కి వెళ్ళకుండా ఒక్కోసారి 60 వరకు వచ్చిన దానికి 60 దగ్గర ఎగ్జిట్ అయిపోండి. 60 దాటిన దానికి కళ్ళు మూసుకుని ఉండండి అని చెప్పా. అదేనా? అవును సార్. స్ట్రాంగ్ అప్ ట్రెండ్ అంటే 60 నుంచి 80. 60 నుంచి 60 పైన ఉంది అంటే ఎంత పైకి వెళ్ళింది చూసారా? నిజంగా 1 మినిట్ క్యాండిల్లో మనకు కనుక మీరు ఇక్కడ నేనేం చెప్పాను, క్యాండిల్ చెప్పా. క్యాండిల్ ఇలాగ వచ్చినప్పుడు క్యాండిల్ రెడ్ క్యాండిల్ వచ్చింది. ఆ రెడ్ క్యాండిల్ తర్వాత గ్రీన్ క్యాండిల్ వస్తుంది. రెడ్ క్యాండిల్ హైని గ్రీన్ క్యాండిల్ బ్రేక్ చేసినప్పుడు బై చేయండి. బై చేసి మీరు అలా కళ్ళు మూసుకుని కూర్చోండి అన్నా లేదా? ఇలా పైకి 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 వెళ్ళిపోయింది. బోర్డు డబ్బులు వచ్చేసినాయి లేవా? ఇన్ని డబ్బులు వస్తాయి కానీ ఒక్క రూపాయి కూడా ఉద్యమానికి ఎవరు మీరు? సరే అకౌంట్ ఓపెన్ చేయండి అంటే అకౌంట్ ఓపెన్ చేయరు. ఎందుకంటే మనం సెల్ఫిష్ కదా. ఓకేనా? ఏమంటే ఫస్ట్ పాయింట్ ఏం చేయాలా? 40 నుంచి 60 మధ్యలో ఉందో లేదో చూసుకోవాలా. 60 దాటితే ఇంకా సూపర్ ట్రెండ్. 60 దాటిన తర్వాత మళ్ళీ ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలన్నప్పుడు ఈ మ్యాజికల్ బ్యాండ్ని చూసుకోండి. మ్యాజికల్ బ్యాండ్ లోయర్ బ్యాండ్ ఎప్పుడైతే క్రాస్ అయ్యి కిందకు వస్తుందో అప్పుడు ఎగ్జిట్ అవ్వాలి. అర్థమైందా? ఏమంటే అర్థమైందా మీకు? అర్థమైంది సార్. ఇంతకన్నా సెటప్ ఎవడో చెప్పడు. ఈ సెటప్ చెప్పడానికి మీ దగ్గర 10,000 తీసుకుంటారు అందరూ. నేను ఫ్రీగా చెప్పా. సో ఇక ఇది ఈ సెటప్ అంతా బాగానే ఉందండి. అసలు మెయిన్ మనకి మేము ఎక్కడ నష్టపోతున్నాం అండి అంటే ఎమోషన్స్ వల్ల నష్టపోతూ ఉంటారు. ఏమవుద్ది మీకు పైన అక్కడ ఏం కనపడుద్ది అంటే ఇదేమో ఇక్కడ సెటప్ బాగా కనపడుద్ది, కానీ అక్కడ ఏం కనపడి డబ్బులు కనపడతాయి. డబ్బులు ఏం కనపడతాయి అంటే మీరేం చేస్తారంటే ఈ ట్రెండ్ ఇలాగ వెళ్తున్నప్పుడు ఎప్పుడు ఇలాగ వెళ్తూ ఉంటుందని చెప్పా. ఇంతేనా చెప్పింది నేను? ఇంతేనా చెప్పాను? ఇలాగ వెళ్తుందని చెప్పాను కదా. అవును సార్. అవును చెప్పండి. అలాగే చెప్పా ట్రెండ్. సరే దాన్ని అలా చూపిస్తాను ఇప్పుడు ఒకసారి మీకు. లైన్స్ ఇండికేటర్లు తీసేస్తా. ఇండికేటర్లు అన్నీ తీసేస్తా. ఇంకోండి నేను మీకు గీతలు గీసినట్టు ట్రెండ్ ఎలా వెళ్ళింది? ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వెళ్ళి ఇలా వచ్చి ఇలా వెళ్ళి ఇలా పడి ఇలా పైకి వెళ్ళి ఇలా పడి ఇలా వెళ్ళింది. అంతేనా ట్రెండ్? ఏమండి ట్రెండ్ ఎలా కలిగింది? అవును సార్. ట్రెండ్ ఎలా కలిగింది? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ పెరుగుతుందమ్మా ఈ పెరిగిపోతుందని ఇక్కడ కొంటాం. యాక్చువల్గా బై చేయాల్సింది ఇక్కడ బై చేయాలి, కానీ పెరిగే టైంలో ఇక్కడ బై చేస్తాం. ఇక్కడ బై చేసి ఇక్కడ మనం ఎంత పెడతాం అంటే సుమారు ఒక 5,000 రూపాయలు ఎంత పెట్టి కొంటాం. ఉదాహరణకి 5,000 పెట్టి షేర్లు కొంటే ఇది చూడండి. ఈ హైట్ ఎంత? 37,250. ఈ హైట్ ఎంత? సుమారు 37,150 అంటే 100 పాయింట్లు. అంటే మీరు కొన్న తర్వాత 100 పాయింట్లు పడిపోయిన వెంటే అంటే ఎంత? మీరు ఆల్మోస్ట్ 100 పాయింట్లు అనగానే మీకు 100 × 25 ఎంత? 2,500 నష్టం కనపడిపోద్ది. అమ్మో అని ఎగ్జిట్ అయిపోతారు. ఇక్కడ నష్టాన్ని జేబులు వేసుకుంటారు. వాస్తవంగా అది నేను మీకు చెప్పేది ఏంటంటే ఏ క్యాండిల్ అయినా సరే 50% రిట్రేస్ అవుద్ది అని చెప్పానా లేదా? చెప్పానా? ఏ స్వింగ్ అయినా సరే ఇలా పైకి వెళ్ళి ఇలా కిందకి అంటే ఒక 50% వరకు కిందకు వస్తుంది. మనం ఇక్కడ బై చేయటం వల్ల ఇది కింద పడిపోయేసరికి కంగారు పడి ఎగ్జిట్ అవ్వటం వల్ల మనం నష్టపోతూ ఉంటాం. ఇది చూడండి ఇలాగ వచ్చి ఇక్కడ చేసి ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ ఇలా పైకి వెళ్ళింది. అంటే ఎంత చక్కగా పైకి వెళ్ళింది అంటే మనం ఎక్కడ బై చేయాలా? మనం ఎక్కడ రిట్రేస్మెంట్ దగ్గరలో బై చేయాలి. ఇలా వచ్చి అంటే ఇక్కడ బై చేయకూడదు. ఎక్కడ బై చేయాలి? ఇది కిందకు వస్తుంది అని వెయిట్ చేయాలా. ఇలా కిందకు వచ్చి ఇక్కడి నుంచి రివర్స్ అయ్యే దగ్గర బై చేయాలి. అర్థమైందా మీకు? ఫస్ట్ ఎక్కడికి వస్తుంది? ఇక్కడ దాకా వస్తుంది. ఇది బ్రేక్ అయితే ఈ హైట్ అయితే ఎంత అయితే ఉందో ఆ హైట్ వరకు వెళ్తుంది. చూడండి ఇంకోండి ఇక్కడ బై చేసి ఒక్కోసారి
అంటే ఇక్కడ బై చేయమంటున్నాం, ఇక్కడ బై చేయండి, నో ప్రాబ్లం. అంటే ఇది కిందకు వచ్చి ఇలాగ వెళ్ళినప్పుడన్నా బై చేయొచ్చు, ఇక్కడైనా బై చేయొచ్చు. ఇక్కడ బై చేస్తే ఇది ఇలాగెళ్ళి ఎక్కడ వరకు వెళ్ళిద్ది, ఇక్కడ వరకు వెళ్ళి ఇక్కడ వరకు కాదు, ఇక్కడ వరకు వెళ్ళిపోయింది. అర్థమవుతుందా? అంటే మధ్యలో బై చేయొద్దు. మీరు ఎప్పుడైనా సరే ట్రెండ్ వెళ్తున్నప్పుడు ఇలాగ వెళ్తున్నప్పుడు మధ్యలో బై చేయొద్దు. ఎప్పుడైనా ఇలాగొచ్చి ఏదన్నా కొంచెం రిట్రేస్మెంట్ కిందకు వచ్చినా అక్కడ బై చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ ఇలాగొచ్చి ఇలాగ వెళ్ళేటప్పుడు బై చేయండి. ఇక్కడన్నా బై ఇలాగన్నా బై, ఇక్కడన్నా బై చేయండి, ఇక్కడ మాత్రం బై చేయొద్దు. అర్థమవుతుందా నేను చెప్పింది? ఫస్ట్ క్యాండిల్ వచ్చింది, ఫస్ట్ క్యాండిల్ వచ్చేసింది కదా, ఇక్కడ బై చేయకూడదు. తర్వాత ఈ క్యాండిల్ ఇలా కిందకు వచ్చి కింద నుంచి మళ్ళీ పైకి వెళ్తుంది, ఈ క్యాండిల్లో బై చేయాలి. ఇది కూడా అంతే, స్వింగ్ కూడా ఇలా పైకి వెళ్ళినప్పుడు బై చేయొచ్చు, బై చేయకూడదు. ఇది పైకి వెళ్ళింది, ఇక్కడ చూశారు మీరు, ఇక్కడ చూశారు, ఇక్కడ చూస్తే పైకి వెళ్తుందని ఇక్కడ బై చేస్తారు, కానీ పడిపోయేటప్పుడు కంగారు పడిపోయి ఎగ్జిట్ అయిపోతారు. ఎగ్జిట్ అవ్వకుండా ధైర్యంగా ఉంటే ఇలా కిందకు వచ్చిన తర్వాత ఇలా పైకి వెళుతుంది, ఇక్కడ బై చేయాలి వాస్తవంగా. లేదనుకుంటే ఇక్కడైనా బై చేయొచ్చు ధైర్యంగా ఉన్నవాళ్ళు. ఇక్కడ బై చేయాలి, ఇక్కడ బై చేసి ఇది ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వెళ్ళింది. పాయింట్ అర్థమైందా? హలో, అర్థమైంది. ఎలా బై చేయాలా? ఇలాగెళ్ళి ఇలా వచ్చి ఇలా వచ్చినప్పుడు ఇగోండి ఇక్కడ గీత గీసుకుని ఇక్కడ బై చేయాలి. ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, ఇక్కడ బై చేయాలి, లేదా ఇక్కడ బై చేయాలి. దీన్నే ఏ బి సి, బికి పైన అడ్డంగా గీత గీయండి, ఇక్కడ బై చేయండి. కొంచెం నాకులాగా రిస్క్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడైనా క్యాండిల్ ప్రకారం ఒక క్యాండిల్ వచ్చి ఆ క్యాండిల్ని పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడైనా బై చేయండి. అర్థమైందా? ఇదైతే సేఫ్ బై, ఇది కొంచెం రిస్క్ బై. ఓకే, పాయింట్ అర్థమైందా మీకు? అర్థమైందా? ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు సరే, బాగానే ఉందండి. ఒక స్టెప్ ముందుకెళ్దాం. ఏంటి ఆ స్టెప్ ముందుకెళ్ళటం అంటే, బాగానే ఉందండి, మార్కెట్ మీరు బాగానే చెప్పారు, అసలు ఇది ఇక్కడ దాకా ఎక్కడ దాకా వస్తుంది, ఎక్కడ వరకు వస్తుంది, ఇది ఉంది కదా, ఇక్కడే బాటం, ఇక్కడే అని మనం ఎలా చెప్పగలుగుతాము, ఎలా తెలుస్తుంది? మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీరు రోజులో 2-3 ట్రేడ్ల కన్నా ఎక్కువ చేయకండి. స్కాల్పింగ్ చేయొద్దు. 2-3 ట్రేడ్లు కూడా బై అయితేనేమో బాటంలో బై చేయండి, సెల్ అయితేనేమో టాప్లో సెల్ చేయండి. అర్థమైందా? ఆప్షన్స్లో చేసేవాళ్ళు సెల్లింగ్ అంటే పిఈ బై, ఆప్షన్స్లో చేసేవాళ్ళు పిఈ బై. ఆప్షన్స్లో మీకు డబ్బులు బాగా వస్తాయి, అలాగే డబ్బులు కూడా నష్టపోతారు చేయకపోతే. ఆప్షన్స్లో పిఈ బై అంటాం సెల్లింగ్ని, దీన్నేమో సిఈ బై అంటాం, ఇది కింద బైని. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. మనకి బాటము టాప్లు మనకి ఎలా తెలుస్తాయండి అంటే, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్ తీసుకుంటాం మనం. వాస్తవంగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్ తీసుకోవటం, పివోట్ పాయింట్స్ అన్నాను కదా మీకు, అన్నాను లేదా? పివోట్ పాయింట్ ఇదిగోండి, ఈ పివోట్ పాయింట్, ఇది పివోట్ పాయింట్, ఇది S1, ఇది R1, ఇది S2, ఇది R2, ఇలాగా పివోట్ పాయింట్ వస్తాయి. కానీ ఈ ఆ పివోట్ పాయింట్కి S1కి మధ్యలో ఆగింది, మధ్యలో నుంచే రివర్స్ అయింది. మరి ఇదేమో సపోర్ట్ రెసిస్టెన్స్ లైన్ ఏమీ లేదు కదా సార్, మరి ఎక్కడి నుంచి రివర్స్ అయింది, దాని సంగతి ఏంటి, మేము ఎలా చెప్పగలుగుతారు మీరు అనొచ్చు. అంతే, దాని ముందు రోజు పివోట్ పాయింట్ ఎక్కడ ఉందో చూడండి, ఇదిగోండి, ఈ పివోట్ పాయింట్ దగ్గరకు వచ్చి ఈ పివోట్ పాయింట్ దగ్గర నుంచి రివర్స్ అయింది. అర్థమైందా? అంటే అంత ముందు రోజు కూడా ఇంపార్టెంట్, అదొకటి గుర్తుపెట్టుకోండి, చూసుకోండి. అంటే ఈ పివోట్, ఆ రోజు పివోట్ పాయింట్లే కాకుండా అంత ముందు రోజు పివోట్ పాయింట్ దగ్గర కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తాయి. చూడండి, ఇక్కడ ఇది రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయబట్టే కదా ఇక్కడ 2 క్యాండిల్ వచ్చింది. అర్థమైందా? సో అది కూడా గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క పాయింట్ మీకు సీక్రెట్లు చెప్తున్నా. సరే, మరి మీరు చెప్పారు బాగుందయ్యా, ఇదేమో పివోట్ పాయింట్ ఏమో
చాలా కింద ఉంది. ఇక్కడెక్కడో ఇంకోండి ఇక్కడెక్కడో కింద ఉంది. ఈ రివర్స్ మాత్రం ఎక్కడి నుంచి అయింది, దాన్ని ఎలా కనిపెట్టడం అంటే దాని కోసం మనం ఆప్షన్ చైన్ చూడాలి. ఆప్షన్ చైన్. ఇప్పుడు మీకు ఆప్షన్ చైన్ కోసం చెబుతా. ఆప్షన్స్లో ట్రేడ్ చేయాలి. ఆప్షన్స్లో ట్రేడ్ చేయాలంటే మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఆప్షన్స్లో ట్రేడ్ చేసుకుంటే మీకు 4 డబ్బులు వస్తాయి. సో జాగ్రత్తగా, ఇన్వెస్ట్మెంట్ కూడా తక్కువ. మీకు బాగా నేర్చుకుంటే మీకు రోజుకి ₹1,00,000 కూడా సంపాదించవచ్చు. దయచేసి కేర్ఫుల్గా ఈ రోజు నుంచి జాగ్రత్తగా వినండి. ఓకే, ఇప్పటి వరకు చెప్పిన అర్థమైందా మీకు స్ట్రాటజీ? అర్థమైంది సార్. ఓకే. అర్థమైంది. ఓకే, ఇప్పుడు నేను చెప్పేది ఇంకోటి ఏంటంటే ఆప్షన్ చైన్ గురించి. ఆప్షన్స్లో బై అంటేనేమో కింద చేసేదాన్ని, కింద నుంచి బై చేసేదాన్నేమో బై అంటాం. మామూలుగా దాన్ని సిఈ బై అంటాం. సిఈ బై. మామూలుగా సెల్ చేసేదాన్ని ఏమంటాం అంటే పిఈ బై అంటాం. అర్థమైందా? పిఈ బై. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ చైన్లోకి వెళ్దాం. ఆప్షన్ చైన్. ఇది ఆప్షన్ చైన్. మీరు ఇది కాకుండా ఎన్ఎస్సి అని ఒకసారి అన్నారు. మీరు ఎన్ఎస్సి మీరేం చేస్తారంటే ఎన్ఎస్సి ఆప్షన్ చైన్ అని కొట్టండి. ఇది లేనోళ్ళు ఎన్ఎస్సి ఆప్షన్ చైన్ అని కొడితే వస్తుంది. క్లిక్ చేయండి. ఇక్కడ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇలాగానండి వచ్చేస్తుంది. ఇదిగోండి, ఎన్ఎస్సి ఆప్షన్ చైన్ కనిపిస్తుందా మీకు? ఎన్ఎస్సి ఆప్షన్ చైన్ కనిపిస్తుందా? దీన్ని రావాలంటే ఏం చేయాలంటే మీరు www.nsindia.com వెళ్ళి ఎన్ఎస్సి ఇండియాలో ఎన్ఎస్సి ఆప్షన్ చైన్ అని గూగుల్లో కొడితే మీకు ఇది వస్తుంది. దీన్ని ఓపెన్ చేసుకుని నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అని మనం పెట్టుకోవచ్చు. ఆప్షన్ చైన్లో మనం చూసుకోవచ్చు. ఓకే, ఇది కొంచెం కనపడటానికి వేరేగా ఉంది కాబట్టి దీన్ని ఒకసారి చూపించి నేను మీకు ఇచ్చేస్తాను. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి మీకు పంపెడతాను. బోర్డు కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. దీన్ని ఎంత వచ్చింది? కనిపిస్తలా. ఓకే, మళ్ళీ ఒకసారి ఉండండి.
ఆప్షన్ చైన్ వినిపిస్తుందండి? హలో ఏమండి? కనిపిస్తుంది సార్, కనిపిస్తుంది. ఓకే. ఇక్కడ మీరు గమనించండి ఏంటంటే ఇది ఈ యెల్లో కలర్లో ఉంది కదా, ఈ కలర్ యెల్లో కలర్లో ఇదేమో స్ట్రైక్ ప్రైస్ అంటారండి. ఇది స్ట్రైక్ ప్రైస్. దీన్నంతా ఇదంతా స్ట్రైక్ ప్రైస్. ఇది నిఫ్టీ పెట్టాను, బ్యాంక్ నిఫ్టీ కాదు, ఇది నిఫ్టీ పెట్టాను. స్ట్రైక్ ప్రైస్ అర్థమైందా మీకు? ఓకే. అరే మళ్ళీ పోయిందండి ఇది వీరు చెప్తే. ఇది ముందు ఈరోజు జాగ్రత్తగానండి, కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది మీకు. ఇదిగోండి ఇదిగోండి కనిపిస్తుందా మీకు? ఇదేమో స్ట్రైక్ ప్రైస్ అండి. ఇదిగోండి ఇదంతా ఇగో ఈ గీతలమ్మ ఇది ఉన్నదంతా స్ట్రైక్ ప్రైస్. దీన్నేమో కాల్ అంటారు. కాల్ సైడ్ అంటారు దీన్ని. కాల్ సైడ్ అంటారు. ఇది పుట్ సైడ్. ఏమంటే రాసుకోండి జాగ్రత్తగా. ఇక్కడ సహజంగా మనకి బాటము పైన ఉంటుంది, ఇది బాటం, ఇది టాప్. బాటము ఇది టాప్ అని ఎందుకంటున్నా అంటే ఇక్కడ ఎంత ఉంది? 16,450 అయినా ఉన్నది ఇక్కడ, 16,500 అంతేనా? కిందకు వస్తే ఏముంది? 17,000. ఏది ఎక్కువ? మార్కెట్ కింద నుంచి పైకి వెళ్తుంది, అవునా? అంటే ఆప్షన్ చైన్ మాత్రం రివర్స్లో ఉంటుంది మనకి. ఇదేమో బాటం, ఇది బాటం, ఇదేమో టాప్. ఆ విధంగా చూసుకోవాలి. ఎడం పక్క ఉన్నదేమో కాల్ అంటే సిఈ, కుడి పక్క ఉన్నదేమో పుట్స్. అర్థమవుతుందా? హలో అర్థమవుతుంది సార్. జాగ్రత్తగా అర్థం కాకపోతే జాగ్రత్తగా మీరు వినాలి. తర్వాత మీకు ఆప్షన్ చైన్లో ఇక్కడ మీరు గమనించారు లేదో, ఇక్కడ ఎల్లో కలర్, ఇదిగోండి ఎల్లో కలర్ ఇది ఉంది కదా, ఇది ఉందా? ఈ పైన ఈ పార్ట్ అంతా ఏమంటారంటే కాల్ సైడ్ ఐటిఎం ఇన్ ద మనీ. కాల్ సైడ్ దీన్ని ఈ పార్ట్ని ఓటిఎం రాసుకోండి, అవుట్ ఆఫ్ ద మనీ. ఇది పుట్ సైడ్, వైట్గా ఉన్నదంతా ఓటిఎం, ఇదేమో ఐటిఎం. ఓటిఎం ఐటిఎం అంటే ఏంటి? ఐటిఎం అంటేనేమో ఇన్ ద మనీ, ఓటిఎం అంటేనేమో అవుట్ ఆఫ్ ద మనీ. అలాగే ఈ గీత ఉంది చూసారా, ఇగో అంటే ఈ ఎల్లోకి మధ్యలో ఉన్న స్ట్రైక్ ప్రైస్ ఇదేమో ఏటీఎం, ఎట్ ద మనీ, ఏటీఎం. చెప్పింది అర్థమైందా మీకు? అర్థమవుతుందా మీకు? రాసుకుంటున్నారా లేదా? ఎడం పక్క ఉన్నదేమో కాల్ అంటాం, కుడి పక్క ఉన్నదేమో పుట్ అంటాం. అంటే ఒక పక్క ఉన్నది పైన ఏమో బాటము, కింద టాప్ ఉంటుంది. ఆప్షన్ చైన్ గురించి చెప్తున్నా. ఈ ఎల్లోకి మధ్యలో ఉన్న స్ట్రైక్ ప్రైస్ ఏదైతే ఉందో, ఇగోండి ఈ స్ట్రైక్ ప్రైస్, ఇగోండి ఈ స్ట్రైక్ ప్రైస్ ఏదైతే ఉందో ఇక్కడ మార్కెట్ ఉందని అర్థం. ఈరోజు మార్కెట్ ఎక్కడ ఆగింది? ఇక్కడ ఆగింది. ఇక్కడ ఆగిందాన్ని ఏటీఎం అంటాం, ఎట్ ద మనీ అంటాం. మీరు ఎప్పుడైనా ఆప్షన్స్లో కొంచెం ధైర్యంగా చక్కగా ట్రేడ్ చేసి మంచి ప్రాఫిట్ రావాలనుకుంటే ఎప్పుడు కూడా ఈ ఏటీఎం స్ట్రైక్ ప్రైస్, ఈ స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఎక్కడైతే ఉందో నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ, దానికన్నా సిఈ తీసుకుంటేనేమో ఒక స్ట్రైక్ ప్రైస్ పైన, అంటే ఈ ఐటీఎంలో ఒక స్ట్రైక్ ప్రైస్ తీసుకోవాలి. అంటే ఈ 1 కానీ 2 కానీ ముందు ఈ స్ట్రైక్ ప్రైస్లో తీసుకోవాలి. అదే పిఈ తీసుకోవాలనుకుంటే ఇది తీసుకోవాలి. అర్థమైందా? నేను చెప్పింది అర్థమవుతుందా? ఏటీఎం కానీ ఐటీఎం కానీ తీసుకోవాలి. ఓటీఎం తీసుకుంటే మనకి అంటే
దాన్ని ఏమంటారంటే అవుట్ ఆఫ్ ద మనీ తీసుకుంటే ఐటీఎంలో ఏటీఎంలో వచ్చిన ప్రాఫిట్. ఏటీఎం అంటేనేమో మనకు 10 రూపాయలు పెరిగితే 10 రూపాయలు పెరిగినట్టు ఉంటుంది, అదే 7-8 రూపాయలు పెరిగినట్టు ఉంటుంది. ఐటీఎంలో అయితే 10 రూపాయలకి 10 రూపాయలకి దగ్గరగా పెరిగినట్టు ఉంటుంది. అదే ఓటీఎం అవుట్ ఆఫ్ ద మనకు 10 రూపాయలు మార్కెట్ పెరిగితే ఒక 5 రూపాయలు పెరిగినట్టు వస్తుంది అనమాట. అంటే చక్కగా రిటర్న్ రావాలి అంటే ఏటీఎం కానీ ఐటీఎం కానీ తీసుకోవాలి. అర్థమవుతుందా? ఆప్షన్స్లో చేసేవాళ్ళు కొంచెం డబ్బులు తక్కువ ఉన్న వాళ్ళు, రిస్క్ మనం భరించలేము అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు, నాలాంటి బ్యాచ్ ఏం చేస్తారు, ఓటీఎం తీసుకుంటూ ఉంటారు. 200 పాయింట్లు పెరిగితే ఒక 50 పాయింట్లు పెరుగుద్ది. ఏటీఎంలో 200 పాయింట్లు పెడితే ఒక 150 పాయింట్లు పెరుగుద్ది. ఐటీఎంలో 200 పాయింట్లు పెడితే 200. అంటే మనకి ఎంత అయితే పెరుగుతుందో అంతకు దగ్గరగా ఉండాలి అంటే ఐటీఎం. అర్థమవుతుందా? హలో, అర్థమవుతుందా దీన్ని? సో ఇవి రాసుకోండి 2. తర్వాత ఇకపోతే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పాయింట్, అసలు సపోర్టు అండ్ రెసిస్టెన్స్ ఎక్కడా మనకి దీనిలో చూస్తే తెలిసిపోద్ది. మీరు మ్యాక్సిమం ఎప్పుడైనా సరే రోజు మీ ట్రేడింగ్ చేయటం అంటే ఏంటో చాలామంది అర్థం కాదు. ఏంటంటే అలా వచ్చేసి అలాగ ప్యాకార్డ్ వేసేసి డబ్బులు తీసేసుకుని వెళ్ళిపోవటమే, లాటరీ వేసేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోవటమే, లాటరీ వేసేసి డబ్బులు పోగొట్టుకుని వెళ్ళిపోవటమే అనుకుంటారు. కాదు. దిస్ ఈజ్ ద బిజినెస్. బిజినెస్ అయినప్పుడు మనం ఏం చేయాలా, మార్కెట్ ఎలా ఉంది, మార్కెట్ ఎక్కడెక్కడ హాల్ట్ అవుతుంది, మార్కెట్ ఎక్కడి నుంచి రివర్స్ అవుతుంది అని ముందే మనకి తెలియాలి. అర్థమవుతుందా? అందుకని ఈరోజు మీరందరూ చేయాల్సింది ఏంటంటే, రేపు ట్రేడ్ చేయాలనుకున్నప్పుడు ఈరోజు మార్కెట్ ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఏం జరిగింది మార్కెట్ అనేది తెలుసుకోవాలంటే ఆప్షన్ చైన్లో కనుక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని మనం చూసుకోవాలి. ఎలా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తెలుసుకుంటాం మనం చెప్పండి ఒకసారి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తెలియాలి అంటే ఎప్పుడైతే నేను చెప్పానో ఇక్కడ ఈ గీత ఉంది కదా, ఈ గీత అంటే వంకట దగ్గర గీసానని అనుకోవద్దు మీరు. ఈ స్ట్రైక్ ప్రైస్కి దగ్గరగా ఆ గీత ఏదైతే ఉందో ఆ గీతని ఇమాజినరీ లైన్ అంటారు. దాన్నే అని రాసుకోండి, ఇమాజినరీ లైన్. ఆ గీత పైన ఉన్నది కాలు, దిస్ ఇస్ కాలు వైపు. ఈ ఇటుపక్క ఉన్నది పుట్టు వైపు, కుడి పక్క ఉన్నది పుట్టు. అంతే కదా? ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఆప్షన్ చైన్ ఎదురుగా కనిపిస్తున్నప్పుడు కుడి పక్కన ఒక 5 స్ట్రైక్ ప్రైస్లు పైకి చూసుకోండి. 5 స్ట్రైక్ ప్రైస్లు పైకి చూడండి. ఎడం పక్కన 5 స్ట్రైక్ ప్రైస్లు కిందకి చూడండి. 5 స్ట్రైక్ ప్రైస్లు. అర్థమైందా? నిఫ్టీ అయితేనేమో 50 ఉంటుంది డీవియేషను, బ్యాంక్ నిఫ్టీ అయితే 100 ఉంటుంది. ఈ పైన 5 స్ట్రైక్ ప్రైస్ల దగ్గర వాల్యూమ్, హైయెస్ట్ వాల్యూమ్ ఎక్కడ ఉందో చూడండి ఒకసారి. ఈ పుట్ సైడ్ హైయెస్ట్ వాల్యూమ్ ఎక్కడ ఉంది? చెప్పాలి నాకు. ఇది వాల్యూమ్. ఇగో ఇది వాల్యూమ్, ఇది చేంజ్, ఓఐ చేంజ్. ఇది ఓఐ మీకు తెలియదు కదా పాపం. ఓఐ ఇందులో కనిపించట్లేదుగా. సో ఇది కనిపించట్లేదు కాబట్టి ఒక్కసారి ఇంకోటి పెట్టనా? ఓకే సర్లే. ఓకే, ఎక్కడ ఇది వాల్యూము, ఇదేమో వాల్యూమ్. ఇదిగోండి వాల్యూమ్, ఇదేమో వాల్యూమ్, ఇదేమో చేంజ్ ఇన్ ఓఐ చేంజ్, ఇదేమో ఓఐ. అర్థమైంది? ఇది వాల్యూమ్. సరే, ఈ పార్ట్లో చూడండి. పుట్ సైడు పైన అంటే మన మార్కెట్ ఆగిన దగ్గర కుడి పక్కన పైకి చూడాలి. పైకి 5 స్ట్రైక్ ప్రైస్లు. ఎక్కడ 5 స్ట్రైక్ ప్రైస్లు పైన చూసుకుంటా వెళ్తే, కింద నుంచి ఇక్కడి నుంచి వెళ్తే ఏది ఎక్కువగా వాల్యూమ్ ఉంది? ఇది వాల్యూమ్ ఉంది, 59 లక్షలు. అంతే కదా? ఓఐ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఎక్కువ ఉంది? ఇదిగోండి, ఇది ఎక్కువ ఓపెన్ ఇంట్రెస్ట్. అర్థమైందా లేదా? ఇది 59, ఇదేమో 51, ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ 73. సో ఇలాగా ఉందా లేదా?
హైయెస్ట్ వాల్యూమ్ ఎక్కడైతే ఉందో అక్కడ ఫస్ట్ చూడాలి. చూడండి. తర్వాత ఇక్కడ కింద కాల్ సైడ్ కిందకి రండి. కింద చూస్తే హైయెస్ట్ వాల్యూమ్ ఎక్కడ ఉంది? హైయెస్ట్ వాల్యూమ్ ఇదిగోండి, ఈ 53. అంతేనా? 53 లక్షలు. 53 లక్షలు. అన్ని లక్షలే. అర్థమైందా? అంటే పుట్టువైపు హైయెస్ట్ వాల్యూమ్ ఈ యొక్క స్ట్రైక్ ప్రైస్కి దగ్గరగా, అంటే ఒక లైన్ గీసుకుంటే ఆ ఇమాజినరీ లైన్స్కి దగ్గరగా హైయెస్ట్ వాల్యూమ్ ఏదైతే ఉందో అదే పుట్టువైపు ఉన్నదాన్ని సపోర్ట్ అంటారు. అర్థమైందా? రేపటి సపోర్టు నిఫ్టీకి ఎంత? పుట్టువైపు 59,000 లక్షలు ఉన్నదాన్ని చూసుకుంటే ఎంత? 17,000 సపోర్టు. సుబ్బారావు గారు, తర్వాత కాల్ సైడు హైయెస్ట్ వాల్యూమ్ ఎక్కడ ఉంది? ఇది 53 లక్షలు. 17,200. చెప్పండి, రేపు సపోర్ట్ ఏది? సపోర్ట్ ఏమో 17,000, రెసిస్టెన్స్ ఏది? రెసిస్టెన్స్ 17,200. సింపుల్. ఎప్పుడైతే మార్కెట్ 17,000 దగ్గరకు వచ్చిందో అక్కడి నుంచి క్యాండిల్ రివర్స్, మంచి క్యాండిల్, రెడ్ క్యాండిల్ తర్వాత గ్రీన్ క్యాండిల్ వచ్చింది అనుకోండి, ఇక్కడ బై చేసి 17,200 దగ్గర సెల్ చేసేయచ్చు. పాయింట్ అర్థమైందా మీకు? అవును సార్. ఇది ఒక పాయింట్. రాసుకున్నారా సార్? మళ్ళీ చెప్పండి సార్. మళ్ళీ చెప్పాలా? మళ్ళీ చెప్పాలంటే మళ్ళీ జాగ్రత్తగానండి. ఇవన్నీ చెరపాల. అందరూ నోట్స్లు తీసుకుని రాసుకోండి దయచేసి. ఇది స్ట్రైక్ ప్రైస్, ఇది వాల్యూమ్, ఇది ఓఐ. ఆప్షన్ చైన్ లో ఎన్ఎస్సి ఇండియాకి వెళ్ళండి. ఇదేమో వాల్యూమ్, ఇదేమో ఓఐ, ఇదేమో ఓఐ చేంజ్, ఓఐసి అంటే ఓఐ చేంజ్ అంటాం. ఓఐ చేంజ్ ఏంటంటేంటో ఇంకోండి నేను చెప్తాను. ఇదేమో స్ట్రైక్ ప్రైస్. మీకోసం బోర్డు నేర్చేసుకున్నాను నేను. ఇదేమో వాల్యూమ్, ఇదిగోండి ఇది వాల్యూమ్, ఇది ఓకే. ఇదేమో ఓఐ, ఓపెన్ ఇంట్రెస్ట్ అంటారు దాన్నే, ఓఐ. ఇదేమో ఓఐ. ఇది ఓఐ. ఇదేమో వాల్యూమ్. ఇది వాల్యూమ్. నాకు కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. ఎస్. ఇదేమో ఓఐ చేంజ్, ఓఐసి అని పెడతా. చేంజ్ ఇన్ ఓఐ కూడా ఇంపార్టెంటే, చెప్తాను నేను. ఎప్పుడో చెప్తా, అప్పుడు కాదులే, ఇప్పుడు కంగారు పడిపోతారు మీరు. ఓఐసి అంటే అది కట్ చేసి మీకు చెప్పడం కోసం పేస్ట్ చేశాను కాబట్టి కొంచెం మీకు ఇబ్బంది అవుతుంది. ఇక్కడ
మీరు ఎక్కడైతే ఈరోజు మార్కెట్ ఆగిందో అక్కడ ఒక రౌండ్ తీసుకోండి. ఆ మార్కెట్ ఈ ఎల్లో లైన్ గ్రీన్ లైన్ ఏదైతే ఉందో ఒక పెద్ద లైన్ గీసుకోండి. ఇలా గీసుకోండి. దీన్ని ఇమాజినరీ లైన్ అనుకోండి. అర్థమైందా? దీన్నేమో ఎల్లో కలర్ లో ఉన్న ఇది కాలు వైపు అంటారు. కాల్ ఇదేమో పుట్టు. ఇదేం పుట్టు వైపు ఓయ్. ఓకే, కూర్చోండి. ఓకే, ఇదేమో పుట్టు వైపుది, ఇదేమో కాలు వైపుది. మీరేం చేస్తారంటే ఈ లైన్కి ఈ వైట్ వైపు, కుడి పక్కన వైట్ అంటే పుట్టు వైపు, పైకి ఇలాగా చూడండి. పైకి చూస్తే పైకి, ఎడం పక్కేమో కిందకి అంటే కాలు వైపు ఇటు. రెసిస్టెన్స్ అంటే ఇదేం బాటం అయిపోయింది మనకి. మా మామూలుగా చార్ట్లు ఎప్పుడు కింద ఉంటుంది, కానీ ఇది మాత్రం రివర్స్లో ఉంటుంది, బాటము టాప్. రెసిస్టెన్స్ అనేది పైన ఉంటుంది కాబట్టి కాలు వైపు ఉన్నదంతా రెసిస్టెన్సు, పుట్టు వైపు ఉన్నదంతా సపోర్ట్. సో ఇలా పైన పుట్టు వైపు పైకి చూస్తున్నప్పుడు ఒక 5-6 స్ట్రైక్ ప్రైస్లు పైకి చూస్తే 5-6 స్ట్రైక్ ప్రైస్లలో 17,100 దగ్గర వాల్యూమ్ 38,000, 38 లక్షలు, 17,050 దగ్గర 26 లక్షలు, 17,000 దగ్గర 59 లక్షలు, ఇలాగా పెరుగుతా ఇలా కనిపిస్తూ ఉంది మనకి. ఇందులో ఎక్కడ హైయెస్ట్ వాల్యూమ్ ఎక్కడ ఉందో అక్కడ మార్క్ చేసుకోండి. అర్థమైందా? కుడివైపు పుట్టు వైపు పైకి, కాలు వైపు కిందకి చూసుకోండి. అలాగే కాలు వైపు ఎక్కడ హైయెస్ట్ వాల్యూమ్ ఎక్కడ ఉంది? ఇక్కడ 53 లక్షలు. ఇక్కడ ఓకే. ఇప్పుడు పుట్టు వైపు ఉన్నదాన్నేమో సపోర్ట్ అంటారు, కాలు వైపు ఉన్నదాన్ని రెసిస్టెన్స్ అంటారు. ఇప్పుడు సపోర్ట్ హైయెస్ట్ వాల్యూమ్ ఎక్కడైతే ఉందో అదే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. అర్థమైందా? ఇప్పుడు నిఫ్టీకి సపోర్ట్ రేపు ఎక్కడ? సపోర్ట్ 17,000 అనేది సపోర్ట్. రెసిస్టెన్స్ ఎంత? 17,200. ఇంతేనా? ఇంతే కదా? అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ యాడ్ చేసుకుని, ఫస్ట్ పాయింట్ అది. రెండో పాయింట్, ఈ లైన్కి వాల్యూము ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా చూసుకోవాలి మనం. ఓపెన్ ఇంట్రెస్ట్ ఇది. అలాగే ఈ లైన్కి ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఎక్కడ ఉంది? ఇది 89,000. అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ వాల్యూమ్ కూడా ఒకే స్ట్రైక్ ప్రైస్ దగ్గర హైయెస్ట్ ఉన్నాయి. అంటే ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్. అర్థమైందా? స్ట్రాంగ్ సపోర్ట్. అర్థమైందా మీకు? అక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఎక్కువగా ఉందంటే అదే స్ట్రైక్ ప్రైస్ దగ్గర అది స్ట్రాంగ్ సపోర్టు అండ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. రేపు ఈ 17,000 అనేది 17,200 అనేది సపోర్టు అండ్ రెసిస్టెన్స్. ఎప్పుడైతే 17,000 దగ్గరకు వచ్చిందో అప్పుడు బై చేస్తే 17,200 దాకా వెళ్ళటానికి ఉంది. ఆషామాషిగా గుడ్డుగా చేయకూడదు. ఇప్పుడు నిన్న చార్ట్ ఇది, మళ్ళీ రేపు మార్నింగ్ మళ్ళీ కొంచెం మారుద్ది. ఇది మారుతుందేమో చెక్ చేసుకోవాలి. అర్థమైందా? ఆప్షన్స్లో చేసేవాళ్ళు సుబ్బారావు గారు, మనకి కొంచెం అవగాహన వస్తుంది. దీనివల్ల కొంచెం మనకి అవగాహన వస్తుంది. ఏంటి, ఎక్కడ మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుంది, ఎక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుంది అనేది ఒక అవగాహన వస్తుంది. మేజర్ సపోర్ట్ రెసిస్టెన్స్ తెలిసింది కదా? తెలిసిందా? ఏమండి? ఓకే సార్. ఓకేనా? ఓకే. ఇక ఇప్పుడు చూడండి ఒకసారి. అంటే బ్యాంక్ నిఫ్టీకి అయితేనేమో 100 డీవియేషన్ అంటే 37,100 అంటే 100, 200, 300, 400, 500 అలా డీవియేషన్ ఉంటుంది.
అదే నిఫ్టీకి అయితే 50, 100, 150, 200 అలా ఉంటుంది. అర్థమైందా మీకు? అర్థమైందా? ఇదిగోండి మార్కెట్ ఇక్కడ జాగ్రత్తగా పాయింట్ అనండి. మీరు ప్రతి స్ట్రైక్ ప్రైస్ యాక్ట్స్ యాజ్ ఏ రెసిస్టెంట్ అండ్ సపోర్ట్. అర్థమైందా? ఉదాహరణకి మార్కెట్ 37,700 దగ్గర ఈరోజు రివర్స్ అయింది. అది ఎక్కడ ఇదవుద్ది? 37,100, 37 అరే అలా కాండి, ఇది బాగుంది. 37,000, 37,100, 37,200, 37,300, 37,400 ఇలా మార్కెట్ వెళ్ళిందా లేదా? వెళ్తుందా? అయితే మార్కెట్ ఏం చేస్తుందంటే, మీరు వాల్యూమ్స్ కనుక గమనించినట్లయితే వాల్యూమ్స్ ప్రతి స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఎక్కువ ఉంటది. ఇక్కడ కొంత వాల్యూమ్, ఇక్కడ కొంత వాల్యూమ్, ఇక్కడ కొంత వాల్యూమ్, ఇక్కడ కొంత వాల్యూమ్, ఇక్కడ కొంత వాల్యూమ్ ఉంటుంది ప్రతి స్ట్రైక్ ప్రైస్ దగ్గర. బ్యాంక్ నిఫ్టీకి అయితే 5 స్ట్రైక్ ప్రైస్ల దగ్గర కొంచెం బాగా హైయెస్ట్ వాల్యూమ్ ఉంటుంది. ప్రతి స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఓఐ ఉంటుంది. వాల్యూమ్ అండ్ ఓఐ, ఓపెన్ ఇంట్రెస్ట్. ఓఐ అంటే తెలుసు కదా మీకు? అర్థమైంది కదా? అయితే ప్రతి స్ట్రైక్ ప్రైస్ యాక్ట్ యాజ్ ఏ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఇలా మార్కెట్ ఎలాగేస్తుందంటే, ఇంకోండి ఇలా వెళ్ళి ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసి ఇలా కిందకు వచ్చి, మళ్ళీ ఇలా రెసిస్టెన్స్ ఫేస్ చేసి ఇలా కిందకు వచ్చి, ఇలా రెసిస్టెన్స్ ఫేస్ చేసి ఇలా కిందకు వచ్చి, ఇలా రెసిస్టెన్స్ ఫేస్ చేసి ఇలా కిందకు వచ్చి ఇలా వెళ్తాయి. అర్థమైందా మీకు? ఏమండి పాయింట్ అర్థమైంది మీకు? ప్రతి రౌండ్ ప్రైస్ దగ్గర యాక్ట్స్ యాజ్ ఏ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. జాగ్రత్తగా వినాలా మీరు, జాగ్రత్తగా వినాలా. అయితే ఇలా పైకి వెళ్ళి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ ప్రైస్ ఎక్కడ రివర్స్ అవుతుంది? సరే బాగానే ఉంది, ఇక్కడ బై చేస్తాం మనం, గబుక్కుని ఇక్కడ రివర్స్ అవుతుంది, సెల్ చేయడం అవసరం. ఎక్కడ రివర్స్ అవుతుంది? దీన్ని ఏమంటారు? రిట్రేస్మెంట్ ఆర్ డైవర్జెన్స్ అంటారు. రిట్రేస్మెంట్ లేక డైవర్జెన్స్ అంటారు. వీటిని పెద్ద పట్టించుకోరు. కానీ ఎక్కడికైతే రివర్స్ అవుతుంది అంటే, ఎక్కడైతే మేజర్ వాల్యూము అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడి నుంచి మార్కెట్ రివర్స్ అవుతూ ఉంటుంది. అర్థమైందా? అర్థమైందా మీకు? అర్థమైంది సార్. ఇంతకుముందు నేను మీకు ఏం చెప్పాను? 17,700 మేజర్ సపోర్ట్, 17,200 మేజర్ రెసిస్టెన్స్. ఈ మధ్యలో ఏమన్నాయి మీకు? ఎన్ని ఉన్నాయి ఈ మధ్యలో? ఎన్ని ఉన్నాయి? 4 ఉంటాయి సార్. చూడండి ఒకసారి. 17,000, 17,050, 17,050, 17,100, 17,100, 17,150, 17,150, 17,200, 17,200. ఇది ఈ రోజు చార్ట్ ప్రకారం. రేపేమవుద్దంటే కొంచెం బయర్స్ బాగా ఉండి ఒక్కొక్కసారి గ్యాప్, మార్కెట్ ఏమవుతూ ఉంటుంది చెప్పండి ఒకసారి. మార్కెట్ గ్యాప్ అప్, అంతేనా? మార్కెట్ గ్యాప్ అప్ అవుద్ది, లేదా ఫ్లాట్, లేదా గ్యాప్ డౌన్. ఫ్లాట్ అంటే ఏంటి? ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి ఓపెన్ అవటం. ఎక్కడైతే ఉంది, ఇక్కడ నిన్న క్లోజ్ అయింది, నిన్న క్లోజ్ అయిన ఏరియా
ఈరోజు ఓపెనింగ్ ఏరియా ఒకే చోట ఉందంటే అది ఫ్లాట్. లేదు నిన్న క్లోజ్ అయిన ఏరియా కన్నా పైకి ఓపెన్ అయిందంటే గ్యాప్ అప్. నిన్న క్లోజ్ అయిన ఏరియా కన్నా కిందకి ఓపెన్ అయిందంటే గ్యాప్ డౌన్. అంతేనా? ఈ రోజు హలో. గ్యాప్ డౌన్ అయ్యింది అన్నారు కదా సార్. నిన్న ఈ రోజు గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయిన తర్వాత పైకి వెళ్ళింది. చెప్తున్నాను మీరు జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడైనా సరే మీరు ఇక్కడ ఇంకా చాలా ఇంపార్టెంట్గా నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనం ఏం చేస్తామంటే నిఫ్టీ ఎక్కడ ఉంది? 17,000 చిల్లర, 17,100 దగ్గర ఉంది. అవునా? అవును సార్. నిఫ్టీ ఎక్కడ ఉంది? వాస్తవంగా ఇక్కడ ఉంది. సపోర్ట్ ఎక్కడ ఉంది? 17,000 దగ్గర. రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది? 17,200. ఫ్లాట్ ఓపెన్ అవటం అంటే ఎంత? 17,000 దగ్గర ఫ్లాట్. గ్యాప్ అప్ అంటే ఈ మధ్యలో ఎక్కడో చోట. అవునా? అవును సార్. గ్యాప్ అప్ అంటే ఈ మధ్యలో ఎక్కడో చోట. అవును సార్. సరే గ్యాప్ అప్ అయింది అనుకుందాం ఉదాహరణకి. ఇక్కడ గ్యాప్ అప్ అయ్యి మార్కెట్ ఏం చేస్తుంది? ఫస్ట్ పైకి వెళుతుంది. పైకి వెళ్తుంది కదా అని ఇక్కడ మనం ఏం చేస్తాం? 17,200 దగ్గరికి వచ్చిందని బై చేస్తాం. అక్కడేమో అది పడిపోద్ది, నష్టం అవుతుంది. అవునా? అవును సార్. అవునా? అవును సార్. కానీ మనకి ఆప్షన్ చైన్ ప్రకారం రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది? స్ట్రాంగ్ వాల్యూమ్ ఎక్కడ ఉంది? 17,200. అంటే ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నుంచి రివర్స్ అవ్వచ్చు అనే ఒక ఇండికేషన్ మనకు ఉండాలా, ఆలోచన మనకు ఉండాలా. అర్థమైందా? ఇక్కడ నుంచి ఎప్పుడైతే రెడ్ క్యాండిల్ వచ్చిందో ఇక్కడ గ్యాప్ అప్ అయింది కాబట్టి ఇక్కడ మనం బై చేయాలి. అంటే పిఈ బై చేయాలి. పిఈ బై చేస్తే మళ్ళీ ఇక్కడ వరకు వస్తుంది. వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ గ్యాప్ అప్ అయిన ప్లేసు, ఈ మధ్య ప్లేస్ ఖాళీ ప్లేస్ ఉంటుంది, వాయిడ్ ఉంటుంది, ఇది బ్రేక్ అయింది అనుకో ఇక్కడ వరకు వస్తుంది. అర్థమైందా? అవును సార్. హలో. మళ్ళీ ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది. లేదు ఇక్కడ బ్రేక్ అవ్వకుండా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇలా పైకి వెళ్ళొచ్చు. లేదు ఇక్కడ నుంచి వచ్చి బాగా స్ట్రాంగ్ బయింగ్ ఉందనుకోండి, ఈ 17,200 రెసిస్టెన్స్ పైకి షిఫ్ట్ అవుతూ ఉంటుంది. అది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. సో మనకి ఎప్పుడైనా గ్యాప్ అప్ గ్యాప్ డౌను అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఇప్పటికి ఈ రోజుకి మనం రెసిస్టెన్స్ ఎక్కడ అనుకున్నాం? ఇక్కడ ఫ్లాట్కి ఇక్కడ ఉంది. గ్యాప్ 17,200, 17,000 దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ నుంచి రివర్స్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ బై చేస్తే ఇది లోయర్ బై చేస్తే ఆల్మోస్ట్ ఇది మన అదృష్టం బాగుంటే 17,200 వరకు వెళుతుంది. అర్థమైందా? మీరు ఎప్పుడైనా సరే ఎక్కడ బై చేయాలా? రోజుకి 2-3 ట్రేడ్ల కన్నా ఎక్కువ చేయకూడదు. లోవర్లో బై చేయాలా, లేదు అంటే హయ్యర్లో సెల్ అంటే పుట్ బై చేయాలా. అర్థమైందా? ఇక్కడేమో సిఈ బై చేయాలా. అర్థమైందా? పాయింట్ అర్థమైందా? అర్థమైంది సార్. సో ఈ రోజుకి ఫస్ట్ బేసిక్ క్లాసు ఆప్షన్స్లో మీకు అయిపోయింది. సో నేను మీకు తర్వాత రేపు కాదు మళ్ళీ ఆదివారం నాడు మీకు నేను ఇంకొక లైవ్ సెషన్ పెట్టి ఆదివారం నాడు మీకు ఇంకో లైవ్ సెషన్ పెడతాను. ఈ వీడియోని మీకు మళ్ళీ నేను అప్లోడ్ చేస్తాను. సో